లోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తు సువార్త పనిలో మీ సహోదరుడు గుమ్మళ్ళ సన్నిధి కుమార్ మండపాక. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు నన్నాదరించుము ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటకు. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు నన్నాదరించుము ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటకు. నిన్నాశ్రయించిన వారిని విడువని దేవుడవు, నీవెన్నుకున్న వారిని బదలని నాదుడవు. ఆశ్రయం నీవే, నా భయము నీవే, ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు. ఆదామును ఆశీర్వదించి ప్రారంభ జనులకు తండ్రిగా చేసి, నోవాహును దీవించి నూతన సృష్టిగా చేసితివి. ఆదామును ఆశీర్వదించి ప్రారంభ జనులకు తండ్రిగా చేసి, నోవాహును దీవించి నూతన సృష్టిగా చేసితివి. ఆశ్రయం నీవే, నా భయము నీవే, ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు. అబ్రహామును ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా చేసి, యాకోబును దీవించి ఇశ్రాయేలుగా మార్చితివి. అబ్రహామును ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా చేసి, యాకోబును దీవించి ఇశ్రాయేలుగా మార్చితివి. ఆశ్రయం నీవే, నా భయము నీవే, ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము. తండ్రి, అనుదినము నీ సేవ చేయుట
చేయుటకు. యోసేపును ఆశీర్వదించి ఐగుప్తు సింహాసనమిచ్చినావు. మోషేను దీవించి ఇశ్రాయేలును నడిపితివి. యోసేపును ఆశీర్వదించి ఐగుప్తు సింహాసనమిచ్చినావు. మోషేను దీవించి ఇశ్రాయేలును నడిపితివి. ఆశ్రయం నీవే, నా భయము నీవే. ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు. అపోస్తలులను ఆశీర్వదించి సువార్తను వెదజల్లినావు. మమ్మును దీవించి నిత్య జీవమునిచ్చావు. అపోస్తలులను ఆశీర్వదించి సువార్తను వెదజల్లినావు. మమ్మును దీవించి నిత్య జీవమునిచ్చావు. ఆశ్రయం నీవే, నా భయము నీవే. ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు. నన్నాదరించుము ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటకు. ఆశీర్వదించుము తండ్రి, అనుదినము నీ సేవ చేయుటకు. నన్నాదరించుము ప్రభువా, నీ వాక్యమును ధ్యానించుటకు. నిన్నాశ్రయించిన వారిని విడువని దేవుడవు, నీవెన్నుకున్న వారిని వదలని నాదుడవు. ఆశ్రయం నీవే, నా భయము నీవే. ఆశ్రయం నీవే, నా భయము నీవే. యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆధారము. యేసు నీవే ఆధారము. కరికరములు కోరే తండ్రికి కరుణించి కానుకను ఇచ్చెదను హృదయ అర్పణగా
హృదయమును దేవునికి కానుకను తండ్రి నీ యొక్క మనసు ఇచ్చే మనసుని కాని కానుకను కోరవని కయ్యను అర్పించి అర్పణ కాదన్నావు నీకిచ్చిన గుణమును కంటే గుణమును చూసే దేవుడము వనగా హృదయము వాటివా తండ్రి నీవు నా కానుకను కోరుటకు నాలాంటి బలహీనుడవ అక్కర కలిగి ఉండుటకు పేదవాడివా తండ్రి నీవు నా కానుకను కోరుటకు నాలాంటి బలహీనుడవ అక్కర కలిగి ఉండుటకు ఇచ్చుట నేర్పించు దేవుడవు వనగా సువార్త పనిలో సహకారునిగా ఉండెదను నేను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ మనసుతో ఆరాధించి క్రీస్తు కృపను పొందెదను నా అడుగులను తడబడగా నడిపించు బ్రతుకునగము అర్పించే హృదయమే కానుకని ఎరుగుము అర్పణగా హృదయము పంచే హృదయమే కరమును కోరి తండ్రికి కరుణించి కాపాడే ప్రభువుకి కరుణించి కాపాడే ప్రభు హృదయమును దేవునికి నైనా నీ కృపలో భద్రపరిచి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇదిగో నాయనా మరి గుప్పుళ్ళు విప్పి కానుకలు ఇచ్చిన ప్రతి హస్తాన్ని నాయనా మరి దీవించండి, ఫలింప చేయండి నాయనా, వారి కష్టార్జితాన్ని అభివృద్ధి చేయండి. ముఖ్యంగా నాయనా నీ పని కొరకు మరి పరోక్షంగా ప్రత్యక్షంగాను వారు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలు, సంఘ నాయకులు, తండ్రి ఎందరైతే ఈ మీటింగుల కొరకు కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించండి, పరసంబంధిత దీవులతో దీవించండి. ఇదిగోనైనా నీ నామ మహిమార్థమై జరుగుతున్న ఈ మీటింగ్ని ప్రభువ తండ్రి ఈ సువార్తను వినిపించాలనే మంచి ఆలోచన కలిగిన ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. మరి ఈ సంఘాన్ని స్థానికంగా నడిపిస్తున్న ప్రేమానందం గారు తండ్రి, మరి సంఘస్థులు వారందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు. ఇదిగోనైనా మరి ఈ యొక్క కార్యక్రమం నీ నామ మహిమార్థమై ఇంకా నాయన మరి ప్రతి సంవత్సరం ఇటు రీతిగా వారు చేస్తున్న ఈ గొప్ప పరిచయాన్ని బట్టి నీకు వందనాలు.
నైనా మరి దీనికి నైనా ఇచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి, ఇచ్చిన ప్రతి వారిని దీవించమని, ముందున్న కార్యక్రమం మీ తోడు నడిపించమని, కుమారుని ద్వారా విలువైన మాటలు మాకు అందరికీ అందించమని, మీ యొక్క నామానికే మహిమా ఘనత కీర్తి ఆరోపిస్తూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నుంచి వచ్చిన మా ఆత్మీయ సహోదరులు బ్రదర్ శ్రీని గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. మరి దయచేసి సేవకులైన వారు గమనించి, మరి సేవకుల కొరకు మా అన్నగారు చక్కగా అనేకమైన చైర్లు పైన అరేంజ్ చేశారు. దయచేసి సేవకులైన వారు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు బ్రదర్ ప్రవీణ్ రాజు గారు చదివి వినిపించవలసిందిగా ప్రభుపేట వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశముల్లో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. లేఖన భాగాన్ని చదివి వినిపించేసిన బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు సభల ద్వారా తెలియజేస్తున్నాం. మరి వాక్యోపదేశానికి మనం వెళ్దాం. దేవుని యొక్క దాసులు మన మధ్య ఉన్నారు. వాక్యోపదేశానికి ముందుగా ఒక చిన్న పాట, మరి ప్రత్యేక గాయకులు ఆశీర్వదించము తండ్రి అనే పాట గాయకులుగా మన మధ్యనున్న మరి పిల్లి రాజు గారు ఈ పాట అనంతరం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో మరి బ్రదర్ రాజు గారు వచ్చి పాట, ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా మనం చేయొచ్చును. ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరి. వాక్యమంటే దేవుడని తెలుసుకో సోదరా, ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరి. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే తండ్రి యొద్ద ఉండెను. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే తండ్రి యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా, ఆ వాక్యమే శరీరధారిగా నీ కోసము నా కోసము దిగి వచ్చెను, నీ కోసము నా కోసము దిగి వచ్చెను. వాక్యమంటే దేవుడని తెలుసుకో సోదరా, ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరి. ఆ వాక్యమే జీవ మార్గము, ఆ వాక్యమే సర్వసత్యము. ఆ వాక్యమే జీవ మార్గము, ఆ వాక్యమే సర్వసత్యము. ఆ వాక్యమే పునరుద్ధానము, ఆ వాక్యమే పునరుద్ధానము. ఆ వాక్యమే నిత్య జీవము,
ఆ వాక్యమే నిత్య జీవము. వాక్యమంటే దేవుడని తెలుసుకో సోదరా, ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరీ. ఆ వాక్యమే నాకు జీవమిచ్చెను, ఆ వాక్యమే జీవింపజేసెను. ఆ వాక్యమే నాకు జీవమిచ్చెను, ఆ వాక్యమే జీవింపజేసెను. ఆ వాక్యమే సిలువ మరణమొందెను, ఆ వాక్యమే సిలువ మరణమొందెను. ఆ వాక్యమే పరలోక మార్గము, ఆ వాక్యమే పరలోక మార్గము. వాక్యమంటే దేవుడని తెలుసుకో సోదరా, ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరి. వాక్యమంటే దేవుడని తెలుసుకో సోదరా, ఆ వాక్యమే నిన్ను బ్రతికించును చూడరా, ఆ వాక్యమే నిన్ను నడిపించును సోదరి. దేవునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క నామాన్ని మహింపరిచిన శంకర్ గారు, బ్రదర్ పిల్లి రాజు గారికి ఈ యొక్క సభల ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు పాడిన పాట కూడా మా ఆత్మీయ సహోదరులు బ్రదర్ సన్నిధి కుమార్ గారు రచన, స్వరకల్పన చేసినట్టు పాట. మరి దేవుడు వారికి ఇచ్చిన తలంతుల ప్రకారం దేవుని యొక్క పనిలో చక్కగా వాడబడుతున్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో వాక్యోపదేశాన్ని వాక్యోపదేశాన్ని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క దాసుల ద్వారా తన మాట గత రాత్రి చెప్పి ఉన్నాం. కేవలం 1 గంట ప్రసంగం కొరకు ఎంతో ఖర్చును సమయాన్ని మరి దైవజనులు ఏర్పాటు చేశారు. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థలానికి వచ్చి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. వీరవాసరం మండల సెక్రటరీ గారు బెంజమిన్ అయ్య గారు ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్న దేవుని తన దాసుల ద్వారా మనతో సూటిగా మాట్లాడినట్లుగా మన ఆత్మీయ జీవితాలను బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి వందనాలు, స్తోత్రములనైనా. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా ఈ సేవకులతో మేము కలిసి నైనా ఈ కూడికలో పాలు పంపులు పొందుటకు మీ కృప చూపిన దాన్ని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా ఇదిగో తండ్రి, ఈ 2వ కూడికలో నైనా మాకు కావలసిన ఆత్మీయ ఆహారము నీ దాసుల ద్వారా మాకు అందించమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన నడిపించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వాక్యోపదేశాన్ని మనం విందాం. దైవజనులు ఆత్మీయ సహోదరులు సునీల్ కుమార్ గారిని వాక్యోపదేశం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ 2వ దినమున పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి పూనుకుంటుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నిదాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు నీ పిల్లలకు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వెంటనే నీ పిల్లలకు మేలు కలుగునట్లు, రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపింపబడినట్లు, సంఘ క్షేమాభివృద్ధి కొరకైన స్థితిని కలుగునట్లుగానైనా గొప్ప ఉజ్జీవాన్ని రాదు ప్రేమానందము గారికి, మరి సన్నిధి కుమార్ గారికి, వేదికను అలంకరించిన దైవజనులందరికీ, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు కూడా
దేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని చక్కటి మాటలను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం ఆయన మాటల లోతుల్లోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనిషి దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు నాకు ఏదో నేర్పించడానికి, నన్ను ఆలోచింపజేయడానికి ఆయన ఆశపడుతున్నాడని గ్రహించక కేవలం వినటానికి మాత్రమే ఇష్టపడుతూ ఆ వాక్యాన్ని మరిచిపోతూ దేవుడి మాటలను హృదయములోనికి వెళ్ళనివ్వకుండా చెవి ద్వారా విని చెవి ద్వారా విడిచిపెట్టి స్థితిలోనికి వెళతాడు. అందుకే శోధన ఎక్కడుంటుంది అంటే, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడో, మన హృదయాన్ని దేవుని వాక్యం వైపుకు మళ్ళించకుండా ఆ మాటల లోతుల్లోనికి మనల్ని వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము వెల్లడైనప్పుడు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో మన జీవితం అనేది మనకు కనబడుతుంది. వెలుగు కలగగానే ఎప్పుడైతే మన జీవితం మనకు కనబడుతుందో ఆలోచనలోనికి వెళ్ళిపోయి మారాలి అన్న ఆ దృక్పథాన్ని మనం కలిగి ఉంటాము. కనుక దుష్టుడు ఎప్పుడూ వాక్యాన్ని ఆటంకపరుస్తూనే ఉంటాడు ప్రియమైన వారలారా. కానీ ఈ రెండవ రాత్రి వాడి ఆటంకాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ 1 గంట సేపు మన హృదయాన్ని ఆయనకు దగ్గర చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒకప్పటి మానవ వైభవాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన చక్కటి సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. కీర్తనల గ్రంథము, మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో రాయబడిన చక్కటి వివరణాత్మకమైన మానవుని ఒకప్పటి వైభవోపేతమైన జీవితం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలను దయచేసి చూడండి. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. నిజవాడు అంటే దేవుడు మన పట్ల దృష్టి ఉంచాలి అనేది లేదు. ఎందుకంటే మహాలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ఆయన ఎక్కడో ఈ విశ్వంలో ఒక చిన్న గోళమైన భూమి మీద 6 అడుగుల ఆకారము, 60 కేజీల బరువు మట్టి మాంసపు ముద్దను ఆయన ఎందుకు చూడాలి? దయచేసి మీరు ఆలోచించండి. 1000 మంది ఉన్నప్పుడు, ఒక సభలో ప్రసంగించిన తర్వాత ఆ 1000 మందిని గురించి మనం ఆలోచించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, కోట్ల మంది పట్ల పరలోకంలో ఉన్న ఆయన ఎందుకు దృష్టి ఉంచాలి? ఆలోచించండి. భక్తుడు దేవుని స్థాయిని ఆలోచించి దేవుడు మనిషి పట్ల చూపుతున్న ఆ శ్రద్ధను చూసి ఆశ్చర్యపోయాడండి. ఎందుకంటే పరలోకంలో ఉన్న నీ స్థితి ఏంటి, భూమి మీద ఉంటున్న మా పరిస్థితులు ఏంటయ్యా, అసలు మమ్మల్ని దర్శించడానికి మేము ఏ పాటి వారము? ఎప్పుడైతే దేవుణ్ణి గొప్పగా ఆయనను ఆలోచించటం మనం మొదలు పెడుతున్నామో నీ జీవితం నెమ్మదిగా నీకు అర్థమవుతుంటుంది.
నీకు అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఆయన నా గురించి ఆలోచించటం ఏంటి? అలా అని ఒక్కరి ఇద్దరిని గురించి కాదు, కోట్ల మందిని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మానవ నిర్మాణాన్ని గురించి మనం ధ్యానించగలిగితే మహిమా ప్రభావములతో తల మీద కిరీటం, ఏమండి, చేతిలో అధికారం. చేతిలో అధికారం అండి. చూడండి ఆ వచనంలో ఎంత స్పష్టంగా రాయబడిందో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చాం. ఏమండి, పని మాత్రం ఆయనది, అధికారం మాత్రము మనది. నీవు సృజించిన వాటినన్నింటినీ వాని పాదముల క్రింద పెట్టి ఉన్నావు కదా. పాదముల క్రింద. ఏమండి, దేవుడు కలిగించిన మిగిలిన జంతువులన్నింటినీ పాదాల దగ్గరికి తీసుకొని వచ్చాడంటే నువ్వు నేను ఎంత గొప్పవాళ్ళమో మీరు ఆలోచించండి. తల మీద కిరీటము, చేతిలో అధికారము, పాదాల క్రింద సమస్తమును అని రాయబడిందంటే, నిజంగా ఈ కీర్తనను ధ్యానిస్తున్నప్పుడు తెల్లవారుజామునే పిల్లవాళ్ళని లేపి స్కూల్ డ్రెస్కు తయారు చేసినప్పుడు చక్కగా తలదువ్వి వాడికి బట్టలు వేసి షూ వేసి చేతికి బ్యాగ్ ఇచ్చి ఒక తల్లి బస్ ఎక్కిస్తున్నప్పుడు వాడు ఎంత అందంగా ఉంటాడండి. ఎంత అందంగా ఉంటారు పిల్లలు. తల్లి కూడా రాజీ పడదు పిల్లల్ని రెడీ చేసేటప్పుడు. అద్దం ముందుకు వాడిని తీసుకెళ్ళి 360 డిగ్రీస్లో ఒక్కసారి అడుజోడు అని గమనించి ఆ బస్ ఎక్కిచ్చినప్పుడు వాడిని చూడాలండి. ఎంత ముద్దొస్తుంటారండి పిల్లలు. నిన్ను నన్ను ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినప్పుడు తండ్రిగా ఆయన ప్రేమను, ఆయన స్థితిని మరిచిపోయి ఒక తండ్రిగా ఆలోచించి నీ తల మీద నా తల మీద మహిమా ప్రభావపు కిరీటం ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఆయన చేతి పని మీద అధికారం మాత్రం నీ చేతిలో ఉండాలని ఆలోచిస్తున్నాడు. నీ పాదముల క్రింద, ఏమండి, మనం వేసుకునే బూట్లు కాదు, ఏముండాలట, ఆయన కలిగించిన సమస్తమును నీ పాదాల క్రింద ఉంచాలి అని ఆయన ఆశపడి చేశాడు. అంటే ఏమండి, నరపుత్రుణ్ణి దర్శించుటకు మనం ఏ పాటివారం అండి? ఎక్కడ, ఎప్పుడు, దేవుడు ఎప్పటి గురించి మాట్లాడుతున్నాడు అని జాగ్రత్తగా ఈ కీర్తనను ధ్యానించగలిగితే ఒకనాడు ఏదేనులో ఉన్నప్పుడు మానవ వైభవాన్ని గురించి మాట్లాడుతున్న కీర్తన ప్రేమను వారలారిది. ఏదేనులో ఆదాము అవ్వల జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఏమంటే ఏదేనులో ఉన్నప్పుడు పాపము లేని స్థితిలో ఏమండి తల మీద కిరీటాలు ఉన్నట్లుగానే దేవునితో సాంగత్యాన్ని కలిగి ఉండేవారు ప్రేమను వారలారా. ప్రతి చల్లపూట దేవుడు ఆదామా నీవు ఎక్కడున్నావని అడగటం, పరుగున ఆదాము దేవుని దగ్గరికి రావటం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి చిన్న విషయమా? ఏదేనులో సమస్త వాటి మీద అధికారాన్ని కలిగినవాడు జంతువులు ఆదాము పాదాల దగ్గరికి వచ్చి పేర్లు పెట్టించుకుని వెళ్ళిపోయాయంటే మీరు ఆలోచించండి. నిజంగా ఆదికాండంలో మొదటి అధ్యాయాలను చదువుతున్నప్పుడంటే నిజంగా ఆ మాటలు అర్థమైతే దుఃఖంతో ఉంటాం. ఎందుకంటే మనం ఏం పోగొట్టుకున్నామో మనకు అర్థమవుతుంది ప్రేమన వారలారా. నాయనా, మా జీవితాన్ని ఇంత అద్భుతంగా ఏదేనులో నీతో సహవాసాన్ని కలిగి, కిరీటము కలిగి, అధికారాన్ని కలిగి, అన్నింటినీ మా పాదముల క్రింద ఉంచుకునే ఒక గొప్ప భవిష్యత్తును ఏదేనులో మాకివ్వాలని నువ్వు ఆలోచించావా? నువ్వెక్కడా, నేనెక్కడా? మహాకాశములు పట్టజాలని
నీ మహిమా స్వరూపం ఎక్కడా? మట్టి మనిషినైనా నేను ఎక్కడ అసలు ఎక్కడ? నాకేంటి ఈ ఆధిక్యత? నాకేంటి ఈ వైభవం? ఏమండి, మనం పోగొట్టుకున్న దాని విలువేంటో మనకు తెలియదు గనుక అసలు ఏం పోగొట్టుకున్నామో మనం ఆలోచించాం, అసలు మనం ఫీల్ అవ్వండి ప్రియమైన వారులారా. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు హడావుడిగా ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. ఏంటంటే మొబైల్ ఛార్జర్ మిస్ అయిందండి ఆయనది. మొబైల్ ఛార్జర్ మిస్ అయిందంతే. ఏమైందండి అంటే మొబైల్ ఛార్జర్ మిస్ అయిందండి. బహుశా ఎవరిదో వారిదే అనుకుని ఎవరో తీసుకుని ఉంటారు. అది కంపెనీ ఛార్జర్ అండి, కంపెనీ ఛార్జర్ అండి, కంపెనీ ఛార్జర్ అండి, కొన్నప్పుడు ఇచ్చారండి. దిగేంతవరకు ఇదే. ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీ వాడిచ్చిన ఛార్జర్ల విలువ నీకు తెలిసిందే. విచిత్రం ఏంటంటే రిజర్వేషన్ చేసుకున్న సీట్లో కూర్చోకుండా దిగిపోయేంతవరకు బోగిల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడండి. ఎందుకంటారు? కంపెనీ ఛార్జర్. పిచ్చి వాళ్ళం కాకపోతే అసలు నువ్వేం పోగొట్టుకున్నావో నేనేం పోగొట్టుకున్నావో మనకు తెలుసా? చెప్పులు పోయాయండి, మాయి చెప్పుల. దాని కొరకండి చాలా ఫీల్ అయిపోతుంటామండి మనం. ఏమండి, ఇదిగో బట్టలు మిస్ అయిపోయండి. ఎన్ని జతల బట్టలు? 4 జతల బట్టలు. ఎప్పుడు తీసుకున్నావు? 4 సంవత్సరాల క్రితం తీసుకున్నావు. 4 సంవత్సరాల క్రితం తీసుకున్న 4 జతల బట్టలు చినిగిపోవడానికి సిద్ధంగా ఉన్నవి బ్యాగ్ మిస్ అయితే అబ్బో బాధపడాలి, వద్దనటం లేదు. కానీ అసలు నువ్వు నేను ఏం పోగొట్టుకున్నావో తెలిస్తే అసలు వీటిని గురించి ఆలోచించవలసిన అవసరత లేదు. నీవు నేను పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? మన తలపై ఉండవలసిన కిరీటాన్ని పోగొట్టుకున్నాం. నీ చేతిలో ఉండే అధికారాన్ని పోగొట్టుకున్నాం. సమస్తమును వాడి పాదముల క్రింద ఉంచి ఉన్నావు కదంటే అన్నీ నీ పాదముల క్రింద ఉండవలసినవి. ఇదిగో ఆ స్థితిని పోగొట్టుకున్నావు అంటే మనిషి జీవితంలో ఇంతకంటే పోగొట్టుకోవడానికి ఇంకేమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఏ మనిషిలోనైనా నేను పోగొట్టుకున్నాను అన్న ఆలోచన ఈ రోజు లేదు ప్రియమైన వారులారా. ఏదో పుట్టేశాం, 4 దినాలు బ్రతకాలి. బ్రతకాలంటే ఏం చెయ్యాలి? 3 చేపల చెరువులు, 6 రొయ్యల చెరువులు, అంతే. ఆ చెరువులో పడి మన జీవితం అంతా చేప పిల్లలకు రొయ్య పిల్లలకి ఇచ్చేస్తే అమ్మయ్య డబ్బులు వస్తే చూసేసి పక్కనే మరలా 2 చెరువులు దరివేసి ఏంటండి జీవితాలు? బతకడానికి పెద్ద చెరువులు అవుతున్నాం, కానీ మనం పాతి పెట్టడానికి అంత పెద్ద చెరువు గొయ్యి అవసరం లేదు. చిన్న గొయ్యి చాలండి. మనం దవ్విన పెద్ద పెద్ద గొయ్యిలన్నీ అలానే ఉంటాయి. మన కొరకు దవ్విన గొయ్యి ఒకటి ఉంటుంది, అందులో కప్పెట్టేసి మన పిల్లలు అప్పుడప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మా నాన్నకి టెక్నాలజీ లేదని నిన్ను తిట్టుకుంటూ వాళ్ళు బతికేస్తారు. అంతే. మా నాన్న సరిగా చేయలేదు, నేను చేస్తాను చూడండి, వీడు రెడీ అయిపోతాడు. అంతే నా జీవితం. మీరు ఆలోచించండి. సంవత్సరాలలో ఓ పుట్టినరోజు, ఓ పెళ్లి రోజు, పుట్టినరోజులు, వచ్చే పండుగలు, పోయే బంధువులు, ఇదే నా జీవితం. ఆలోచించండి. ఇంకా నేను అవి తినలేదు, ఇవి ఆల్రెడీ తినేశాను, అది చూడలేదు, ఇంకా ఇక్కడికి వెళ్ళలేదు, వీలుంటే ఈ సంవత్సరం ట్రిప్ వేయటమే. దేవుని దయ వల్ల పిల్లలు ఒకడు ఆస్ట్రేలియాలో, ఒకడు అమెరికాలో, నేను ఇక్కడ. ఎప్పుడు కలుస్తామో తెలియదు. చాలామంది జీవితాలను చూస్తున్నారా? ఏమంటే మీకు అనిపిస్తుందా మనం ఏదో కోల్పోయాము అన్న ఆ ఫీలింగ్ మీకు ఉంటుందా? పోగొట్టుకున్నామంటే ఇల్లు కాదు, పోగొట్టుకోవటం అంటే ఇదిగో నువ్వు సంపాదించినవి కావు, దేవుడిచ్చింది పోగొట్టుకున్నాం ప్రేమను వాళ్ళారా.
నువ్వు సంపాదించినవి పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోగలవు. మరి దేవుడిచ్చినది ఏమిచ్చాడు ఆయన? ఎలా పోగొట్టుకున్నావని ఆలోచించగలిగితే, అసలు ఆలోచించవలసిన అవసరత లేని మన గురించి ఆలోచించి కిరీటాన్ని, అధికారాన్ని, పాదముల క్రింద సమస్తమును ఏదేనిలో పెట్టి మానవ జీవితాన్ని తనకంటే కొంచెము తక్కువవానిగా చేసి సృష్టిలో అన్నింటికంటే గొప్పవానిగా నిన్ను చేసి తనతో సహవాసాన్ని కలిగి ఉండే మహద్భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు ఏదేనులో ఆదాము అవ్వలకు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి దయచేసి మీరు చూడండి. ఆదికాండంలో వ్రాయబడిన ఆ చక్కటి సందర్భాన్ని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను? నీవెక్కడున్నావు ఆదాము? నా పిలుపు వినగానే పరిగెత్తుకుని రావలసిన నువ్వు, నా కొరకు ఎదురు చూడవలసిన నువ్వు, ఈరోజు నా పిలుపు విన్నా రాలేని స్థితిలో ఎందుకున్నావనగానే, ఏమండి, దుఃఖముతో ఆదాము మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ప్రభువా, తోటలో నీ స్వరము వినినప్పుడు నేను ఇదిగో భయపడ్డానయ్యా. నా స్థితి బాలేదు ప్రభువా, నేను దిగంబరినై ఉన్నాను, నా స్థితి బాగలేదు. వెంటనే దేవుడు ఆలోచన చేసి, నేను తినవద్దన్న వృక్ష ఫలములు తిన్నావా? పాపము ఎప్పుడు దేవుని మాట వినగానే భయం కలుగుతుందండి. అందుకే దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే కూడా ఏముండాలో తెలుసా? ధైర్యం ఉండాలి, వినే ధైర్యం ఉండాలి. ఎందుకంటే పాపం చేసేవాడు దేవుని మాట వినలేడు. అందుకే మీరు గమనించండి, వాక్యం స్టార్ట్ అవ్వగానే జేబులో ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. తోటలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడ్డాను. పాపములో ఉన్న వాడికి దేవుని వాక్యం అంటే ఇష్టము ఉండదు. అంతేకాదు, నేను దిగంబరిగా ఉన్నాను. అప్పుడు దేవుడు మాట్లాడుతూ చెబుతున్న మాటను దయచేసి చూడండి. 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. భయపడి, అప్పటి వరకు ఉన్న స్థితి వేరు, పాపము చేసిన తర్వాత అతను కోల్పోయిన అతడున్న స్థితి వేరు. మహిమ కిరీటము పోయింది, చేతిలో ఉంటున్న అధికారము పోయింది, పాదాల దగ్గర ఉండవలసినవన్నీ తరలి వెళ్ళిపోయాయి. అంతెందుకు, చివరికి ఉన్న స్థితి అనగా ఏదేనులో నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. ప్రియమైన వారలారా, గెంటి వేయబడ్డాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం పోగొట్టుకున్నది ఈ జీవితంలో చిన్న చిన్న వాటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఏం పోగొట్టుకున్నావంటే ఒక వైభవోపేతమైన జీవితాన్ని మనం పోగొట్టుకున్నాం. ఏమండి, అప్పుడు మనం పాపము చేయలేదు కదా అని ఒకవేళ మనం మాట్లాడుకోగలిగితే, అప్పుడు చేయలేదండి, మనం అప్పుడు లేవు గనక. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చేయలేదు, కరెక్టే, అప్పుడు లేవు గనక. ఒకవేళ అప్పుడే మనం పుట్టుంటే ఆదామవ్వులైనా ఆలస్యంగా తిన్నారేమో, మనమైతే తెల్లారే తినకపోదు. అమ్మో,
దుష్టుడు రాగానే ఆ మాయలో పడటానికి వారికి ఎన్ని ఏళ్ళు పట్టిందో తెలియదు. కానీ మనమే ఉంటే దేవుని వాక్యాన్ని విని బ్రతుకుతామని ప్రమాణాలు చేసి ప్రభు వల్లలో చెయ్యి వేసి మళ్ళీ ఆదివారం వరకు ఉండలేని జీవితాలు మనమండి. అంటే ఆదివారం నుంచి ఆదివారం వరకు ఒక 1 వీక్, ఆఫ్టర్ ఆల్ ఒక 1 వీక్ ఉండలేకపోతున్నామంటే ఏదేనులో సంవత్సరాలు ఉండేవాళ్ళం అంటారా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఎలా పోగొట్టుకున్న వాళ్ళం అయ్యాము అంటే లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, అంటే ఆదాము చెయ్యటమే కాదు, ఆదాము గర్భవాసము నుంచి వచ్చిన అందరూ పాపము చేసి, ఆదాము చేసినందుకు కాదు, ఆదాము వలనే అందరూ పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదాము పోగొట్టుకున్నాడు, మన గురించి ఏం రాయిస్తున్నాడు? పొందలేకపోతున్నారు అంటే అది పొందుకునే అవకాశం ఉంది అన్నట్లుగా లేఖనాలలో దేవుడు చెప్తున్నాడు. చూసారా? వారు ఉన్నదానిని పోగొట్టుకున్నారు, మన గురించి మాట్లాడుతూ పొందలేకపోతున్నారు. అంటే ఆ మహద్భాగ్యము మరలా మన జీవితంలోనికి రానుంది. అవకాశం ఉన్న ఈరోజు మనిషి పొందలేకపోతున్నాడు. పోగొట్టుకున్నారని వాళ్ళని తిట్టుకుంటూ బతుకుతున్నామే గనక పొందుకునే అవకాశం ఉంది అని మనుషులు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనం కూడా ఆదాము తినకుండా ఉంటే బాగుండు అంటాం. ఆదాము తినకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏదైనా మనం పుట్టుంటే మనం తినేవాళ్ళం ప్రేమ వాళ్ళ. అప్పుడు ఏం జరిగేది చెప్పండి? మళ్ళీ గెట్ అవుటే. ఆదాము తినకుండా ఉండే బాగుండు కదంటే ఆ తర్వాత తినేటోళ్ళం మనమే. ఎందుకంటే మనిషికి ఎప్పుడు తన తప్పును తెలుసుకోవటం, ఒప్పుకోవటం, విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. ఎప్పుడు ఒకరిని నిందించటం, ఇంకొకరిని ఆడిపోసుకోవటం మనిషికంటే చాలా సంతోషం అండి. అందుకే చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఎవడు తన గురించి చెప్పడు, మరి ఎవరి గురించి చెప్తారు? పక్కోడి మీద చెప్పటం అంటేనండి ఆ ఉత్సాహం వేరు కదా, ఆ వైబ్రేషన్స్ వేరు. ఛానల్ పెట్టావు కదా, నీ గురించే చెప్పు. చెప్పండి నేను. అందుకే చూడండి, ఒకరినొకరు తిట్టుకోవటం అలవాటైపోయి నీకు భక్తి లేదు అనుకునే ఆ ధోరణిలోనికి వెళ్ళిపోయారే తప్ప, ఇదిగో నా గురించే నేను చెబుతున్నానే వారు ఎవరున్నారు? దేవుడు మాట్లాడుతూ లేదు వారు పోగొట్టుకున్నారు, నిజమే. ఒకవేళ వారు పాపం చేయకపోతే ఆ వైభవం మన జీవితంలోనికి వచ్చేది. ఒకవేళ వారు పాపము చేసినందుకు నువ్వేం కోల్పోలేదు అని చెబుతూ ఈరోజు ఆ మహద్భాగ్యాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు చెబుతూ ఈరోజు ఆ పొందలేని స్థితిలోనికి కూడా నువ్వు ఎందుకు వెళుతున్నావు అంటే మరలా ఏమంటున్నాడంటే అందరూ పాపము చేసినందున అన్నాడు. చేసినందున అంటే ఆ అవకాశం ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. కిరీటం ఉంది, సింహాసనము, రాజదండం ఉంది, అధికారం ఉన్నది. అంతేకాదు సమస్తమును నీ పాదాల క్రిందికి వచ్చేది ఇప్పటికీ ఉంది. ఎప్పటి దాని గురించో నువ్వు ఆలోచిస్తూ ఎవరినో నిందిస్తూ బ్రతకవలసిన అవసరత లేదు. దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ అవకాశం ఇప్పటికీ ఉంది. మరి నేనెందుకు పొందలేకపోతున్నానంటే వాళ్ళు చేసినట్లుగానే మీరును
పాపము చేసి. ఏంటండి ఇది? తరతరాలలో మనిషి జీవితంలోనికి పేరుకొని పోయినట్లుగా ఒక విడదీయం లేని బంధముగా మనిషి జీవితంలోనికి పాపం వచ్చి చేరిందేంటి ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుడేమో సహించలేనిది, ఆయన భరించలేనిది, ఆయన తట్టుకోలేనిది అదే. కానీ మనిషి హత్తుకుంటున్నది దాన్నే, నా వల్ల కాదంటున్నది దాన్నే. చివరికి మేమేం కోల్పోతున్నాము, ఏమి పొందలేకపోతున్నాము అని ఆ భ్రమలోనే పాపపు ఆనందం అనుకుంటూ ఆ భ్రమలోనే బ్రతుకుతూ కన్ను మూసేవారు ఎంతోమంది ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా. చాలామంది ఉన్నారు ప్రేమన వారులారా. మనిషి ఏమనుకుంటాడంటే ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటాడు. కానీ కన్ను మూసే రోజు వెంటనే వచ్చేస్తుంది ప్రేమన వారులారా. ఉక్కిరి బిక్కిరైపోతుంటాడు ప్రేమన వారులారా. ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతుంటాడంటే అసలు ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతుంది. దేవుడు ఏమంటాడంటే, లేదు నాయన, లేదు, నా వాక్యాన్ని విను, నీ హృదయాన్ని నాకివ్వు. ఏ పాపమైతే నిన్ను మహిమను పొందలేని స్థితిలోనికి తీసుకుని వెళుతుందో దాన్ని విడిచిపెట్టు, నా దగ్గరికి రా నువ్వు ఉన్న పాటున నా దగ్గరికి వచ్చేయి, నీ జీవితాన్ని సరిదిద్దుకో. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, నీ కొరకు రక్షణ సిద్ధముగా ఉంది. ఒకనాటి కాలములో ఆహారాన్ని సిద్ధం చేసినట్లుగా నా కుమారుడైన యేసుక్రీస్తు బలి ద్వారా రక్షణను సిద్ధం చేశాను, ఆ రక్షణకు సమీపంగా రా అని దేవుడు ఒక మనిషి బ్రతికున్నప్పుడు కొన్ని వందల వేల సార్లు తన వాక్కులను మన హృదయానికి దగ్గరగా తీసుకుని వస్తూనే ఉంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనిషి పెడచెవిన పెట్టి చచ్చిపోయేంత వరకు ఆ వాక్యపు విలువ తెలియకుండానే కన్ను మూసేవారు బోళ్ళంతమంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, మనకు కిరీటం ఉందా? ఉంది. మనకు అధికారం ఉందా? ఉంది. సమస్తము మరలా మన పాదముల క్రిందికి వస్తాయా? వస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా, వస్తాయి. దయచేసి మీరు చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు తన 2వ పత్రికను రాస్తూ, మొదటి పత్రికను రాస్తూ చెబుతున్న చక్కటి మాటలను చూడగలిగితే, ఏమండి, రాబోయే మహిమ కిరీటము గురించి చెబుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 4వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఏ మహిమనైతే మీరు పోగొట్టుకున్నారో ఆ మహిమ పొందుకునే అవకాశం ఉంది. ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు 2వసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు వాడబారని ఆ మహిమా కిరీటం ఇదిగో మీ తలల మీద ఉండటానికి ఎదురు చూస్తుంది అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మరలా సింహాసనం మీద కూర్చుంటున్నాడు అంటే రాజుకుండేదేంటో తెలుసా? అధికారము ప్రేమన దేవుని పిల్లలారా. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను
అధికారము పొందినవాడై, యేసుక్రీస్తు అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆయన పాదాల కింద ఏముందండి? మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పాదాలు ఎక్కడ ఉంటాయి? మీ పాదాల కింద ట్రైన్ ఉంటుంది. యేసుక్రీస్తు పరలోకంలో కూర్చున్నప్పుడు ఆయన పాదాల కింద ఏముంది? పరలోకము. నమ్మగలరా? ఒకనాడు సమస్తమును పాదాల కింద పెట్టిన ఆయన ఈరోజు ఏమంటున్నాడో తెలుసా? రేయ్, పరలోకంలో నిన్ను కూర్చోబెట్టి సమస్తమును ఎక్కడ పెడతాను? పాదాల కింద. దేనితో సహా? నేను కలిగించిన పరలోకాన్ని నీ పాదాల కింద పెడతాను అంటున్నాడు. పొందలేకపోతున్నామో మీరు ఆలోచించగలిగితే నీ పాదాల కింద పరలోకం అంటున్నాడు. ఏమంటే ప్రస్తుతానికి పరలోకం ఎక్కడుందండి? మన తలల మీద ఉంది. కానీ ఒకరోజు ఎక్కడికి వచ్చేస్తట? మన పాదాల కిందికి వస్తుంది. ఏమంటే లోకంలో కలిగించిన సమస్తమే పాదాల కింద పెడితే అబ్బో అనుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒరేయ్, నీకు కలిగించినవి కాదు, నేను కలిగించిన ఈ పరలోకాన్ని నీ పాదాల కింద పెడతానురా. జంతువుల మీద కాదరా, అధికారుల మీద, శక్తుల మీద, దేవదూతల మీద అధికారాన్ని నీకిస్తాను. వాడబారని మహిమ కిరీటాన్ని నీకిస్తాను అంటున్నాడు. ప్రభువా, ఎంత గొప్ప జీవితం నా కొరకు ఎదురు చూస్తుందా? ఎంత గొప్ప జీవితం. మనం లోకంలో ఉంటున్న చిన్న చిన్న వాటిని గొప్ప గొప్పవి అనుకుంటామండి. గొప్పవి అనుకుంటాం. పిల్లలకు మనం చెప్తుంటాం, ఏమన్నా తెలుసా? ఒరే, బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే, బాగా చదువుతుంటే ఏమవుతుంది అమ్మా అని అనుకోండి, పెద్ద ఉద్యోగం వస్తుందిరా. ఆ పెద్ద ఉద్యోగం వస్తే ఏమైపోద్దమ్మా? లక్షల రూపాయలు వస్తాయిరా, నువ్వు బోల్డ్ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పగానే పిల్లలు నమ్మేస్తారండి. పిల్లలు నమ్మేస్తారు. నమ్మి బాగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలలోనికి వెళతారు. విచిత్రం ఏంటంటే ఆ పెద్ద ఉద్యోగాలలోనికి వెళ్ళిన తర్వాత శాలరీలు పెద్దగా ఉన్నా వాళ్ళ ఒత్తిడిని చూస్తుంటే తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? ఉద్యోగం మానేరా, ఏంటి బాధ? ఒకప్పుడు ఈ ఉద్యోగం కోసమే కదా చదవమన్నది. మరి ఎందుకంటే ఆ కంపెనీలో బిజీ అయిపోయిన తర్వాత కొడుకు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఒక మాట అంటారు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం రా, మానే అని. ఏమంటారు తెలుసా? నీకంటే ఉద్యోగం ఎక్కువేమీ కాదు. అంటే మనం అనుకున్న భవిష్యత్తులోనికి వెళ్ళిన తర్వాత ఇది బాగోలేదని ఎవరు అంటున్నాం? మరలా మనమే అంటున్నాం. ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు వెంబడించేవాడు. అన్నయ్య, ఉద్యోగం నాకు చాలా అవసరం అని ఉద్యోగం కొరకు కష్టపడుతుండేవాడు. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసాం. ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ మేనేజర్గా వెళ్ళిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది, వివాహం అయింది, పిల్లలు కలిగారు. అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏమంటాడు తెలుసా? అన్న, ఈ ఉద్యోగం రాకుండానే బాగుండన్నా. ఏమైంది తమ్ముడు అంటే, ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. ఉద్యోగం వస్తే బాగుంటాను అని నేను అనుకున్నాను ఒకనాడు. కానీ ఈ ఒత్తిడి వల్ల, ఈ ఉద్యోగం వల్ల నాకు బీపీ వచ్చింది. అంత ఒత్తిడి ఏముంటుందంటే, ప్రతి నెల 5 కోట్ల రూపాయల లోన్స్ నేను చేయాలి. అది నా డ్యూటీ, టార్గెట్. ప్రతి నెల ఎన్ని కోట్లట? 5 కోట్లు. బీపీ వచ్చింది. ఇప్పుడు ఏమంటాడంటే, ఆ కలిగి ఉన్న రోజుల్లో ఏదో చిన్న పని చేసుకుని బతికితే పోలే,
ఒకప్పుడు మనం కలలుగన్న జీవితం, ఆ జీవితంలోనికి వెళ్ళగానే మనకేమనిపిస్తుంది చెప్పండి? విరక్తి అనిపిస్తుందండి. విరక్తి 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 అనిపిస్తుంది ప్రేమను వాళ్ళారా. విదేశాలలో ఉన్న వాళ్ళని గురించి మనం అనుకుంటామంటే, అబ్బా వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నారు. బ్రహ్మాండమా? అక్కడ బ్రహ్మాండం బద్దలైపోతుంది. పోనీ వాళ్ళని అడిగి చూడండి, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు సార్ అంటే, కర్మగాలి ఉంటున్నాం తప్ప వెళ్ళాలన్న ఆశే లేదు. మనమేమో ఆశపడుతున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళ జీవితాలు మనం ఊహించుకున్నంత గొప్పగా ఏమీ లేవు. పిల్లల కొరకు, కష్టం కొరకు వస్తే ఏం పని చేయాలో దిక్కు తోచక ఉంటున్నారే తప్ప ఏదో మా జీవితాలు చాలా హ్యాపీగా ఉండాలని ఉన్నాయని కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు దేనికోసం అయితే మనం ఆశపడుతున్నామో ఆ ఆశలు నెరవేరినప్పుడు అసలు ఇది జీవితం కాదు అనిపిస్తుంది. ఇది జీవితం కాదనిపిస్తుంది. కానీ దేవుడిచ్చే భవిష్యత్తు ఎప్పుడు అలా అనిపించదు ప్రేమన వారలారా. ఎప్పుడు 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 ఎందుకంటే ఆయన నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నది పరలోకపు మహాభాగ్యము, మహిమా కిరీటము అంటున్నాడు. పరలోకపు అధికారము. ఏమంటే పరలోకం బోరు కొట్టదు తెలుసా? ఒకవేళ పరలోకానికి వెళ్ళి మనం మాట్లాడుకుంటే, ఎప్పుడు వచ్చారండి మీరు? 4-5 కోట్ల సంవత్సరాలు అయిందండి. మరి ఎలా ఉంటున్నారంటే, ఏమోనండి ఇప్పటి వరకు మాత్రం బోరు కొట్టలేదు. ఇంకా 10 కోట్ల సంవత్సరాలైనా ఎంతకాలమైనా బోరు కొట్టే అవకాశము లేదు. అదండి పరలోకం. అది పరలోకం. ఏమనుకుంటున్నారు? అసలు పరలోకం మహిమను గురించి ఏమంటే భూమి మీద చెప్పే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందంటారా? పరలోకము దీనితో పోల్చగలదు అని భూమి మీద మనం చెప్పగలిగే ఎగ్జాంపుల్ లేదండి. అస్సలు లేదండి, అస్సలు లేదు. దేవుడు మనకు అర్థం కావడానికి చెబుతూ మనం ప్రేమిస్తున్న బంగారం అని చెప్పాడే తప్ప అసలు యాక్చువల్గా అక్కడ బంగారము కంటే విలువైనది అంటే దేవుడు నీకేం ఇవ్వాలనుకుంటున్నాడో నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఆదాము పోగొట్టుకున్నది భూమి మీదైతే నీవు నేను పోగొట్టుకోబోయేది ఈ భూమి మీద ఏదేను తోటను కాదు, ఏకంగా పరలోకాన్ని. ప్రేమన దేవుని పిల్లలారా, ఒకప్పటి వైభవాన్ని రెండింతలు పెంచి దానికి సమానమైనది లేదు అని పరలోక వైభవాన్ని దేవుడు మన దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. కానీ మనిషి మట్టిని ప్రేమించి లోకంలో ఉన్న వాటిని అనుభవించాలి అన్న ఆ కోరికలు ఈ మట్టి శరీరములో పుట్టి పాపం వైపుకు పరుగులు పెట్టి ఏదో ఒకరోజు శ్మశానంలో ఈ శరీరాన్ని శవంగా పడేసి ఆత్మగా దేవుని ముందు దోషిగా నిలబడటానికి పరుగులు పెడుతున్నాడే తప్ప నువ్వు పోగొట్టుకుంటున్నది చిన్నది కాదు, నువ్వు పొందుకోలేకపోతుంది. ఎందుకు అంటే పాపము చేసి. ఆ పాపం ఎంత భయంకరమైందో అర్థమవుతుందా? ఒక ఉన్నతమైన లోకాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటే అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది. కోట్ల సంవత్సరాల ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఆ కోట్ల సంవత్సరాల ఆనందాన్ని నీకు కాకుండా చేస్తుంది. ఇదిగో దేవదూతల మీద అధికారిగా నిన్ను పెట్టాలనుకుంటే ఇదిగో ఈ మట్టి లోకంలో పదవులను చూపిస్తుంది. పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో లేదో తెలియని ఈ అధికారాల వైపుకు మనిషిని తీసుకుని వెళుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు అర్థమవుద్దండి మనిషికి? ఎప్పుడు అర్థమవుతుంది ఇది అర్థం చేయించడానికే యేసుక్రీస్తు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దయచేసి మీరు చూడండి. లూకా గారు రాసిన ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి
ఆస్తిలో నాకిచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఏమండి, ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ప్రేమ వారలారా. చిన్న కుమారుడు వచ్చాడు తండ్రితో మాట్లాడుతూ, నానా మనీ అంతా నీ దగ్గర బ్లాక్ అయిపోయింది, పెట్టుబడి పెట్టాలి, వ్యాపారం చెయ్యాలి, దాన్ని డెవలప్ చేయాలి. తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళంటే వాడిని ఎందుకు డిసప్పాయింట్ చేయటం అని అంటుంటారు అంతే. ఇక వీడేమనుకుంటాడంటే, మా అమ్మ చిత్రం ఏంటంటే పిల్లలది పుస్తక జ్ఞానం, మరి తల్లిదండ్రులది పనికి రాదు. వాళ్ళ అనుభవాలు పుస్తకాలుగా రాస్తే చదివి అర్థం చేసుకోవటం కూడా నీకు కష్టమే. ఈ పుస్తకాలు ఈజీగా అర్థం చేసుకుంటున్నావు. ఏమనుకుంటున్నారు తల్లిదండ్రులు అంటే? కానీ ఎదిగిన కొడుకు వచ్చి, నాన్న నా ఆస్తి నాకు ఇవ్వు, నేను డెవలప్ అవ్వటం నీకు ఇష్టం లేదా? నేను డెవలప్ అవ్వటం నీకు ఇష్టం లేదా? తీసుకోరా అని పంచిపెట్టాడు. ఏమనుకుంటున్నట్టు, ఉన్నూరులో వ్యాపారం చేయకూడదు, స్నేహితులు బంధువులు ఉంటారు, ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది అని మనం ఏం చేస్తామంటే ఒక దూరదేశానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేద్దామని స్నేహితులందరినీ తోడుకొని, ఒరే మన టెక్నాలజీ ఏంటో చూపించాలి, మన టెక్నాలజీ ఏంటో చూపించాలని వెళ్ళారు. చూడండి 13వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని, మాటను దయచేసి చూడండి, 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. దేనిలో? మద్యపు బిజినెస్లో డబ్బులు బాగా వస్తాయి అనుకుంటున్నారు, కానీ దానిలో ఏముంది? దుర్వ్యాపారము. ఈ స్నేహితులందరూ దూరదేశానికి వెళ్ళి ప్లాన్ చేశారు. దుర్వ్యాపారము అంటే వీళ్ళు పెట్టిన బిజినెస్ ఏంటనమాట? మద్యానికి సంబంధించిన బిజినెస్ ఒకటి ప్లాన్ చేశారు. కానీ కరోనా లాంటిది వచ్చేసిందండి. ఏమండి, ఎంత భయంకరమైన కరువు వచ్చిందో మీరు చూడండి. మరలా రాయబడిన మాట లూకా సువార్త, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అంటే సన్నిధిని మనకు ఉంచాడు. ఆ సన్నిధి ఇదిగో నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ రెండింటికంటే గొప్పది ఏమీ లేదు. కానీ మీరు గమనించండి, మనిషి జీవితం ఈ రెండింటిని పక్కన పెట్టి లోకమంతా నాదే అని బతుకుతుంటాడు. మరి మన వాళ్ళారా, లోకమంతా. ఒకరోజు ప్రార్థన చేయడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పక్కన బెడ్ ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా ప్రార్థన చేయండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఏమైందండి అంటే, ఆ తీవ్రమైన అనారోగ్యం, అంటే లివర్ పాడైపోయింది, మాట కూడా సరిగా రావటం లేదు. ఆ పక్కన ఉన్న ఆయన చెప్తున్నాడు, బయాప్సీ కొరకు కాస్త తీశారు, ఇంకొకటి అసలు కడుపులో ఉంటున్న పేగులను ఎగ్జామిన్ చేయడానికి ఒక పైపు గొంతులో వేసి కడుపులోకి దించి కెమెరా పంపించి చేశారు. ఈ గొంతంతా ఒరుసుకొని పోయింది. అప్పుడు నీ పక్కన ఎవరున్నారు అని అడుగుతుంటే ఎవరుంటారండి? కుటుంబ సభ్యులు తప్ప. అప్పుడు అడిగాను, తాగేటప్పుడు ఎవరున్నారండి? ఈ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వాళ్ళు ఉన్నారు. నువ్వు మంచాల పడ్డప్పుడు ఎవరున్నారండి? అర్థమైందా? యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరున్నారండి? స్నేహితులు. మంచాల పడి హాస్పిటల్ పడిన తర్వాత ఎవరున్నారండి? కుటుంబం. ఆయనకు అర్థమవుతుంది. పనికి వెళుతున్న భార్య, ఇంట్లో వంట చేస్తున్న కూతురు,
హాస్పిటల్కు మోసుకుని వస్తున్న కొడుకు కుటుంబం అంతా ఏమైపోయిందో చూసారా? బడికి వెళ్ళవలసిన పిల్లలు, పనికి వెళ్ళవలసిన తండ్రి, ఇల్లు చూసుకోవలసిన భార్య. ఇది కదా కుటుంబం అంటే. పనికి వెళ్ళాల్సిన వాడు హాస్పిటల్కి వెళితే, ఇంట్లో ఉండవలసిన భార్య పనికి వెళుతుంటే, బడికి వెళ్ళవలసిన పిల్లలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, మధ్యాహ్నం ఆ రోజు 1 గంట అవుతుంది. కొడుకు కూతురు వచ్చారు. ఇద్దరు వచ్చి నాన్న భోజనం చెయ్యండి అని కొడుకు లేబడుతున్నప్పుడు కూతురు కలిపి నోట్లో పెడుతుంది. తినలేకపోతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నేను అన్యాయం చేసింది ఎవరిని? వీళ్ళకే. నా సొత్తు తిని తాగిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు నా చుట్టూ లేరు. నా కూతురు నాకు భోజనం పెడుతుంది, వీళ్ళకే కదా నేను అన్యాయం చేసింది. నాన్న తిను అని నోట్లో పెడుతుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగి తినడానికి మనసు ఒప్పక, అమ్మా వంట చేసుకుని వచ్చావు కదా, నువ్వు కూర్చో, నువ్వు తిన్నావా అని నేనే తింటాను అంటే ఆయనకు మనసు ఒప్పట్లేదు. చేతికి సెలైన్లు ఎక్కుతున్నాయి. నాన్న నేను తినిపిస్తాను. లేదమ్మా నేనే తింటాను. ఆయనతో మాట్లాడినప్పుడు, ఏమండి వీళ్ళకి అన్యాయం చేయాలని ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? మీకు తెలుసో తెలియదు, చచ్చిపోయే ముందు ఇద్దరు గుర్తొస్తారు. ఒకటి దేవుడు, రెండవది కుటుంబం. నా దేవుని కొరకు నేను బ్రతికాను అన్న ఆ జ్ఞాపకాలు ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నా కుటుంబాన్ని నేను దేవునిలో పెంచుకోగలిగాను, నా కుటుంబానికి నేను న్యాయం చేశాను అన్నది నీ గుండెల్లో ఉంటే నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఈ 2 ప్రశ్నలు మనస్సును తాకుతూ ఉంటాయి. మరలా అడుగుతూ ఉంటాయి. నా పిల్లలకి ఏం చేశాను? పనికి వెళ్ళిన భార్య సాయంకాలం వచ్చి, ఏమయ్యా ఎలా ఉంది అంటే, సూటిగా భార్య కళ్ళల్లోనికి చూడలేకపోతున్నాడు. ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంకాలం వచ్చి పరుగున నా మంచం దగ్గర కూర్చుంది. ఇది ఏంటి? నా జీవితంలో సగభాగమై ప్రమాణాలు చేసి నా జీవితంలోనికి తెచ్చుకున్న దీనికా నేను అన్యాయం చేసింది? ఎవడు స్నేహితులండి అసలు? ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? స్నేహితులు ఎంతవరకు ఉంటారు? డబ్బున్నంత వరకు ఉంటారు, అంతే. దట్స్ ఆల్. అంతా ఖర్చు చేసిన తర్వాత అందరూ మాయమైపోయారు. ఇక ఆకలికి తట్టుకోలేక తిండి లేక చచ్చిపోతానేమో అన్న భయపడి వేదనతో ఒకని దగ్గరికి వెళ్ళి, అయ్యా పని ఉంటే నాకు ఇవ్వండి అంటే వాడు ఏ పని చెప్పాడో తెలుసా? పందులు మేపుటకు పనికి పెట్టాడు. ఏమండి, పని చేసిన తర్వాత జీతం, పనికి ముందు ఎవడు జీతం ఇవ్వడు. ఆ పందుల దగ్గర కూర్చొని ఈ పొట్టును తిని బతకాలా అనుకుంటున్నప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఒకప్పటి నా వైభవం ఏంటి? మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? మా నాన్న దగ్గర ఉన్నప్పుడు పని మనుషులు, నేను ఒక అధికారిగా, ఒక యువరాజుగా, నాకు పనిచేసే సేవకులు, నేను బయటికి వెళితే ఇదిగో నమస్కారం చేసే సేవకులు మా నాన్న దగ్గర నేను ఉన్నప్పుడు నేను ఇలాంటి ఆకలితో కేకలి వేసిన రోజు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఏ రోజు నాకు రాలేదు. చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, ఆకలి, చచ్చిపోతానా? తండ్రిని విడిచిపెట్టినందుకు మా నాన్న పక్కనుంటే నేను బాగుంటాను అన్న ఆలోచన వాడికి కలిగింది. ప్రేమన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి ఆ మంచి మాటలు. 17వ వచనం,
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. మా నాన్న దగ్గర ఉంటే నేను బతుకుతాను. నేను బతకాలంటే మా నాన్న కావాలి, మా నాన్న కావాలి. తల్లిదండ్రుల విలువ అండి పిల్లల్ని హాస్టల్లో పడేసినప్పుడు అర్థమైపోద్దండి. అమ్మ లేపి గారాభంగా మాట్లాడే మాటలు ఉండవు, నాన్న నేనున్నాను అని ధైర్యం చెప్పే మాటలు ఉండవు. హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంటుందండి? కర్ర పట్టుకుని డోర్ని ఒక్కసారి కొడతాడు, లేవండ్రా అని, టక్కున లేచిపోవాలంతే. ఇంకా అమ్మా ఎన్నిసార్లు లేవమని నన్ను లేపేవాను అమ్మా. అన్నం లైన్లో నిలబడుతుండాలి, లైన్. అమ్మా టేబుల్ మీద ప్లేటు పెట్టి కుర్చీలో నన్ను కూర్చోబెట్టి అది చాలదన్నట్లుగా అన్నం కలిపించి, ఒరే నేను తినిపిస్తానన్న ప్రేమ నువ్వెంత గొప్పదానివమ్మా. పరిగెత్తండి స్కూల్కు, బ్యాగులు భుజాల మీద వేసుకుని పరిగెత్తుతున్నప్పుడు నాన్న నువ్వు ఎంత గొప్పవాడి, నా బ్యాగు నువ్వు మోసి బండి మీద ఇదిగో నన్ను కూర్చోబెట్టి నీ పనులన్నీ పక్కన పెట్టి నిన్ను దింపిన తర్వాతనే అని ఇదిగో నాకు ముద్దిచ్చి బాగా చదువుకోమని లోపలికి పంపించి నేను వెళ్ళేంతవరకు ఆ గేటు దగ్గరని ఎదురు చూసి వెళ్ళిపోయిన నాన్న నువ్వెంత గొప్పవాడు అయ్యా కదా. అమ్మో తల్లిదండ్రులు దేవుడిచ్చిన వరం. నాన్న నా బట్టలు చూడు నాన్న చిరిగిపోయాయి. ఎప్పుడు చిరిగిపోయిన బట్టలతో తండ్రి దగ్గర లేడు. నిద్ర లేచి చెదిరిపోయిన బట్టలతో ఉంటే ఒరే కొత్త బట్టలు వేసుకోరా అని చెప్పే నాన్న గుర్తొచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని ఆహార పదార్థాలు పెట్టి నీ ఇష్టం రా ఏది తింటావో తిను అని సమృద్ధిగా ఉండే ఆ డైనింగ్ టేబుల్ గుర్తొచ్చి ఈ పందుల మధ్య ఈ పొట్టు తిని నేను కడుపు నింపుకోవాలా? ఏంటి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి? భూమి మీద తండ్రిని విడిచిపెట్టిన వాడి పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంటే దేవుని విడిచిపెట్టిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుణ్ణి విడిచిపెట్టిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కన్నవారు విడిచిపెడితేనే ఇంత దరిద్రంగా తయారైతే ఏమండి దేవుణ్ణి కాదనుకుంటూ బతికేస్తున్నాం కదా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బాగుంది నా జీవితం అనుకుంటున్నావు. ఒక్కసారి వాక్యం అనే అర్థంలోనికి రా. నీ వైభవం ఏంటి, నువ్వేంటి, అసలు నువ్వు ఎలా బతుకుతున్నావు, దేని కొరకు సంతోషిస్తున్నావు, అసలు నువ్వేం కోల్పోతున్నావు, మరణం దగ్గర పడుతుంది, అసలు ఏం జరగబోతుందో వాక్యం అనే అర్థంలోనికి రా. ఇంట్లో ఉన్న అర్థంలోనికి వెళితే నాకేమైంది అంటావు, కానీ వాక్యం అనే అర్థం దగ్గరికి వస్తే నీకేమైందో నీకు తెలుస్తుంది. ప్రియమైన వారలారా, మనసులో ఒక మాట అనుకుంటున్నాడు, మా నాన్న దగ్గరికి వెళతాను, ఎందుకంటే మా నాన్న ఏ స్థితిలో ఉన్నా నన్ను కాదనడు ఆయన. అలాని నాకు అర్హత లేదు, నాకు కావలసింది అన్నం. అన్నీ ఉన్న స్థితిలో నుంచి ఈరోజు ఈ దరిద్రపు స్థితిలోనికి నేను వచ్చాను. నాకు ఏమీ లేకపోయినా కనీసం కడుపు నిండా అన్నం ఉంటే చాలు. నాన్న నీ కొడుకుని అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలివాండ్లలో ఒకనిగా చేర్చుకొని నాకు అన్నం పెట్టు నాన్న అని అడుగుతాను. ఎందుకంటే నేను చేసిన తప్పు, మా నాన్న ఎదుట చేసిన తప్పు ఎవరికి విరోధముగా చేశాను? నేను పరలోకమందున్న దేవునికి విరోధముగా చేశాను అని ఏమండి బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. ఏమండి మనిషికి జ్ఞానాన్ని దేవుడు ఎందుకు నేర్పిస్తున్నాడంటే ఏం రావాలని? బుద్ధి రావాలని. బుద్ధి వచ్చినవాడు మారుతాడు. మన వారిలారా, క్షణం ఆలస్యం చేయలేదు. పడుతూ లేస్తూ ఓపికని తెచ్చుకుంటూ నాన్న దగ్గరికి వెళతాను. ఇంకెంతసేపు, నా జీవితంలో అన్నం దొరుకుతుంది. అన్నీ కాలదన్నుకొని వెళ్ళిన వాడికి ఇప్పుడు ఏమి వద్దు, అన్నం మాత్రమే కావాలి.
కూలి పని అయినా నేను చేస్తాను కూలివాడుగా. మా నాన్న వెళ్ళగానే వీడిలాగా పని చెయ్యి అని చెప్పడు. ముందేం పెడతాడు? అన్నం పెడతాడు. అన్నం పెడతాడు మా నాన్న. దూరం నుంచి చూస్తున్నాడండి. దూరం నుంచి చెదిరిపోయి చిరిగి పడుతూ లేస్తూ ముఖం నల్లగా అయిపోయిన తండ్రి గుర్తుపెట్టాడు. ప్రేమను వారలారా, ఏమండి, లోకం మనల్ని గుర్తుపట్టాలంటే నువ్వులా ఉండాలి. కానీ తండ్రి గుర్తుపట్టాలంటే నువ్వు ఎలా ఉన్నా గుర్తుపడతాడు నీ తండ్రి. నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను గుర్తుపడతాడు ఆయన. నువ్వు మేకప్లో ఉన్నా గుర్తుపడతాడు, మేకప్ తీసినా గుర్తుపడతాడు. ఎందుకంటే నిన్ను కన్నా తండ్రి ఆయన. పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి స్నానం చేసి రారా ఒక ముద్దిస్తా అని లేదు. మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోగానే కళ్ళల్లో జలజల నీళ్లు రాలుతూ, నన్ను హత్తుకున్న స్నేహితులేమో విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను విడిచిపెట్టిన నా తండ్రి మాత్రం ఈరోజు నన్ను హత్తుకున్నాడు. ఈ జీవితానికి ఇది చాలు కదా నాన్న. పరలోకమునకు వ్యతిరేకముగా, దేవునికి వ్యతిరేకముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని నాన్న, నేను ఒప్పుకుంటున్నాను. నీ కూలివాడిగా ఒకవాడిగా చేర్చుకొనగానే ఏంట్రా నోరా అని తండ్రి ఏం చేస్తున్నాడు చూడండి కింది మాటల్లో. 22వ వచనము, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. క్షణాలలో జీవితాన్నే మార్చాడు. క్షణాలలో నాకు తిండి పెడితే చాలు నాన్న అంటే ఏంటను మాట్లాడుతున్నది? ముందు బట్టలు మార్చేయండి, ప్రశస్త వస్త్రములు తీసుకుని రండి, చేతికి ఉంగరాన్ని పెట్టండి, చెప్పులు కాళ్ళకు చెప్పులను తొడిగించండి, అంతేకాదు క్రొవ్విన దూడను వధించండి. ఏమంటే పండుగ అయిపోతుందండి అక్కడ. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ఈ హడావుడి చూస్తూ చిన్న కుమారుడు తండ్రిని చూసి, ఎంత ఆనందాన్ని పోగొట్టుకున్నానా నేను, ఎంత మంచి మనిషిని, నా ఆస్తిని నాకు ఇవ్వమని అడిగి వెళ్ళిపోయానా? ఎవరి కోసం వెళ్ళిపోయాను? దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వే కరెక్ట్, నేను రాంగ్, నువ్వే కరెక్ట్ నాన్న, నువ్వే, నేను నీతో ఉండటం కరెక్ట్, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు. ఇవి సంపాదించుకోవడానికి నాకు జీవితం సరిపోవు, కానీ ఒక్క క్షణంలో ప్రశస్త వస్త్రములను తొడిగించావు, వేలికి ఉంగరాన్ని పెట్టించావు, పాదములకు చెప్పులు తొడిగించావు, వెంటనే విందు అంటున్నావు. నాన్న నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివి. చిన్నతనంలో సండే స్కూల్లో విన్నప్పుడు ఈ సందర్భాలు చెబుతున్నప్పుడు, అబ్బా చిన్న కుమారుడు వచ్చాడ్రా అని ఏమండి ఉపమానంలో ఉన్న సంతోషాన్ని మనం కూడా పొంది, అమ్మ చిన్న కుమారుడు వచ్చేసాడు అంటాం. కానీ చిన్న కుమారుడు వచ్చాడన్నది ఉపమానం. కానీ నిజం ఎవరి జీవితంలో నెరవేరాలి? నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరాల్సిందే. చిన్న కుమారుడు వచ్చేసాడు అని సంతోషపడుతున్నావు, కానీ అది ఉపమానం. రావలసిన చిన్న కుమారులు ఎవరు? మనమే. అంటే ఎంత సంతోషం మన కొరకు ఎదురు చూస్తుంది, అది అర్థమవుతుందా? మాయా ప్రపంచంలో మోసపోతూ కొద్ది కాలపు ఈ పాప జీవితం కొరకు దేవుడిచ్చిన విలువైన కాలాన్ని హరిస్తూ చావు ముంగిట్లోనికి వెళ్ళిన తరువాత అప్పుడేమైనా ఆలోచిస్తావా? అప్పుడేమైనా ఆలోచన మొదలు పెడతావా? ఇప్పుడు లోకం ఉంది,
స్నేహితులు ఉన్నారు, డబ్బుంది, ఏదో జీవితం గడిచేస్తుంది అంటాం. ఏదో ఒక రోజు నీ జీవితంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటాం. ప్రేమన దేవుని పిల్లలారా, మనిషి అన్నాక రోగం రాదా? మనిషి అన్నాక ప్రమాదం జరగదా? అప్పుడు ఏమవుతుందో తెలుసా? హాస్పిటల్లోనికి తీసుకొని వెళతారు. డాక్టర్లు ఐసీయూలో పెట్టాలి అంటారు. ఆ ఐసీయూలో పెట్టండి అంటాం. ఆ చల్లని గది, అద్దాల మేడ, కాళ్ళు చేతులకు వెక్కుతున్న సెలైన్స్, ఒకవైపు మన హార్ట్ బీట్ను చూపించే మెషిన్, మరొక వైపు ఎందుకు రక్తాన్ని తీస్తున్నారో తెలియని స్థితి, పరీక్షలు. నువ్వు ఒంటరిగా ఉంటావు ప్రేమల వారిలారా. బంధువులు స్నేహితులు వద్దాం అనుకుంటారు, డాక్టర్లు రానియర్ అయిపోయింది. ఇక అప్పుడు ఏమనిపిస్తుంటుందో తెలుసా? నాయనా, ఏంటి నా జీవితం? మరలా ఇంటికి వెళతానా, శ్మశానానికి వెళతానా? మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం మంచం మీదకి వెళ్ళిన తర్వాత మనం చేసిన పాపాలన్నీ జ్ఞాపకానికి వస్తుంటాయండి. ఇప్పుడు రావు. మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఒంటరితనంతో ఉంటాం. ఆ ఒంటరితనంలో చేసిన జ్ఞాపకాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. పాపాలు, భయం మొదలవుతుంది. ఎప్పుడో విన్న వాక్యం అప్పుడు గుర్తొస్తుంది. నాయనా, మట్టపరులో ఎంత ప్రేమగా చెప్పావయ్యా. నన్ను మార్చడానికి ఎవరినో ప్రేరేపించి లక్షల రూపాయలు వ్యయం చేసి నీ దాసుని నిలబెట్టావు. ఆ రోజు మాట్లాడింది నువ్వే కదా. ఒక తండ్రి కొడుకును విడిచిపెడితే ఆ కొడుకు స్థితి ఎలా ఉందో ఈరోజు నా స్థితి కూడా అలానే ఉంది కదా. అప్పుడు అనిపిస్తుంది, మందిరానికి వెళితే బాగుండు అని. కానీ బయటికి కూడా వెళ్ళనివ్వని డాక్టర్లు. అప్పుడు అనిపిస్తుంది, బాప్తీసం తీసుకుంటే చాలు అనిపిస్తుంది. కానీ డాక్టర్లు అసలు కుదరదు అని. ఏమండి, భయంతో చచ్చిపోతాం మరి మన వాళ్ళారా. బోళ్ళంతమందిని చూశాను నేను, బోళ్ళంతమంది. ఏమంటే ఈయన ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండనంటే వెళ్ళండి సార్ అంటారు. వెళ్ళగానే కళ్ళల్లో నీళ్ళు తీసుకొని ఈ చేతిని గట్టిగా పట్టుకొని వాళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను క్షమిస్తాడా? కుటుంబ సభ్యులతో చెప్పని మాట, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? చెయ్యి ఎలా గట్టిగా పట్టుకుంటారో తెలుసా? వదిలివేయలేనంత గట్టిగా పట్టుకుంటారు మరి మన దేవుని పిల్లలారా. అప్పుడు అనిపిస్తుంది, ఇక్కడున్నవాడికేమో మారాలి అన్న తపన, బయటున్నవాడికి ఎంత చెప్పినా మారని దౌర్భాగ్యపు స్థితి. ఏముంది ఈ పాపంలో? దేవుడు మహిమనే నీ కాళ్ళ దగ్గర పెట్టడానికి ఆయన ఆలోచిస్తున్నప్పుడు చిన్న కుమారుడిగా నువ్వు వస్తే, ఏమంటే ఎగ్జాంపుల్ గనక ప్రశస్త వస్త్రములు, ఎగ్జాంపుల్ గనక ఇదిగో ఉంగరము, ఎగ్జాంపుల్ గనక కొవ్విన దూడను. కానీ నువ్వు నేనొస్తే ఏమండి, నువ్వు నేనొస్తే జరగబోయే విందేంటో తెలుసా? దేవుడు కేవలం బట్టలను మార్చేవాడు కాదు, ఆయన నీ బ్రతుకునే మారుస్తాడు. పాప స్వభావాన్ని తొలగించి నూతన స్వభావాన్ని, ఇదిగో రక్షణను అనుగ్రహించి నీ జీవితాన్ని తెలుపు చేస్తాడు ఆయన. ఎందుకంటే మన కొరకు పస్కా వధించబడింది. ఆ వధించబడిన పస్కా గొర్రెపిల్ల ఎవరనుకుంటున్నారు? మహనీయుడైన యేసు క్రీస్తు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏమండి, నీ జీవితమే మారిపోతుంది. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయనను కాదని లోకంలో పాపం చేస్తూ ఇప్పటి వరకు సాధించినది ఏమీ లేదు.
ఏమీ లేదు, ఏమీ లేదండి. ఏమి సాధించాం? తిన్న ఆనందం అరగకపోతుంది అన్న బాధ, తాగిన మత్తు, ఇదిగో ఆ మత్తు దిగిన తర్వాత మన ప్రవర్తనే మనకు సిగ్గు కలిగించే ప్రవర్తన. ఎందులో ఉందండి ఆనందం? పాపంలో ఆనందం ఉందా? లేదే. శరీర సంబంధమైన ఆనందాలు పాపముతో ముడిపడై, నిజమైన ఆనందం ఆత్మ సంబంధమైనది. దానికి ఉన్న పాపములు తొలగించుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేని నిజమైన సంతోషం. ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ఆయన నీ జీవితాన్నే మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని నూతన సృష్టిగా నిన్ను చెయ్యాలనుకుంటున్నాడు. నీకొక క్రొత్త జన్మనివ్వాలనుకుంటున్నాడు. క్రొత్త జన్మ. చూసారా? ప్రశస్త వస్త్రములు కాదు, ఇదిగో రక్షణ వస్త్రమును తొడిగించి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి సమస్తమును నీ పాదాల కింద పెట్టాలి. మరల కిరీటముతో నిన్ను చూడాలి, అధికారము నీ చేతుల్లో పెట్టాలి, పరలోకాన్ని నీ పాదముల క్రింద పెట్టాలి అనుకుంటున్నాడు. ప్రేమన వారలారా, ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి ఆలోచిస్తున్నావా? చేసిన పాపాలు చాలవా? ఇంకెంతకాలం చేద్దాం? ఇప్పటి వరకు గతించిన కాలము సరిపోలేదా? ఆఫ్టర్ ఆల్ తిన్న కూరే 2-3 సార్లు ఇంట్లో వండితే వండకు, నాకొద్దు, నిన్ననే కదా అంటావు కదా. మరి నిన్న చేసిన పాపం ఈరోజు చేస్తున్నప్పుడు ఎందుకు విరక్తి కావటం లేదు? 15 సంవత్సరాల నుంచి తాగుతున్నావు, ఏ రోజైనా విరక్తి వచ్చిందా? తినే తిండి మీద వస్తుంది కానీ చేసే పాపాల మీద విరక్తి ఏమైనా వచ్చిందా? మీరు ఆలోచించండి. జీవితం విలువ తెలిసిన వాడికి కదా. చావు తర్వాత ఏముందో, దేవుడు నిన్నెందుకు భూమి మీదకి పంపించాడో, ఎందుకు రక్షణను సిద్ధం చేశాడో, ఆయన ఏం ఇవ్వబోతున్నాడో అది తెలిస్తే కదా. అది తెలిస్తే కదా. మనిషికి బ్రతుకు విలువ తెలియట్లేదు. అది చచ్చిన తర్వాత తెలిసిన ప్రయోజనం ఏమీ లేదు. రక్షణ ఇదిగో నీ కళ్ళ ముందుకు వచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, కుమారుడి కొరకు తండ్రి ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే బుద్ధి రాగానే ఇదిగో నా తండ్రి దగ్గరికి వస్తానన్న ఆ ఆలోచన ఆయన దగ్గరికి నిన్ను తీసుకొని వస్తుంది అని. ఆయన దగ్గరికి వస్తే నీ జీవితమే మారిపోతుంది, అందులో అనుమానము లేనే లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. విరక్తి కలిగే ఈ పాప జీవితాలలో ఇంకెంతకాలం బతుకుతాం? పాపము శరీరాన్ని రోగముతో చావులోనికి తీసుకొని వెళ్తుంది. ఆత్మను నరకానికి తీసుకొని వెళ్ళే భయంకరమైనది. అది వద్దని ఏదేనులో నుంచి మొదలుపెట్టిన ఆ పోరాటం, ఆ ఏదేనులో నుంచి మొదలుపెట్టిన ఆ నిత్య ప్రణాళిక, దేవుడు 100 సార్లు 100 ప్రవక్తలతో ఇదిగో ఎన్నిసార్లు మాట్లాడినా మనిషికి అర్థం కావటం లేదు. కానీ ఆయన మాత్రం విసుగు చెందక నీతో నాతో కొడుకు అనుకున్నాడు, నేను పోగొట్టుకున్నది మరణ ఇది ఉంది అని. ఇదిగో నువ్వు నేను పోగొట్టుకున్నాము ఆదాము ద్వారా అనుకుంటున్నాం కదా, అంతకంటే గొప్పది ఈరోజు దేవుడు ఇవ్వటానికి రక్షణ రూపంలో ఆయన నీ దగ్గరికి వచ్చాడు. అర్థం చేసుకోగలవా? ఆయన అర్థం చేసుకోగలిగితే ఈ రాత్రి నీ రక్షణ కంటే ముఖ్యమైనది ఏది లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎందుకంటే అన్నీ బ్రతికున్నంత వరకు ఉపయోగపడతాయి. నీ రక్షణ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుంది. అన్నీ వదులుకుంటాం, కానీ నీ విశ్వాసము చనిపోయిన తర్వాత కూడా నిన్ను తిరిగి
లేపుతుంది, నిన్ను లేపుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల సాదృశ్యమే సువార్త అయితే దానిని నమ్ముతున్న నీ విశ్వాసం చావుతో పోయేది కాదు, చచ్చిన తర్వాత నిన్ను లేపేది. మన రక్షణ చావుతో ముగించేది కాదు. ఏమండి, నీ రక్షణ నువ్వు చనిపోయినా నిన్ను లేపగలిగినది, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగింది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఈ రాత్రి ఆలోచించండి. ఇంకా రక్షణ లేని వారు మన కుటుంబాలలో ఉన్నారా? లేదంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత మరలా లోకములోనికి ఏమైనా వెళుతున్నావా? ఎందుకులే ఇవన్నీ అని. రక్షణలోనికి వచ్చిన తర్వాత నిన్ను నన్ను పరలోకానికి తీర్చిదిద్దడానికే యేసుక్రీస్తు స్వరక్తముతో సంపాదించిన సంఘానికి మనల్ని నడిపించాడు. ప్రేమను వారలారా, అక్కడే కదా ఇంకొక జీవితానికి మనం పునాది వేసుకుంటూ దేవుని కొరకు బ్రతికేవారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. బాప్తిసం తీసుకున్నాను కదా, అయిపోయింది అన్నది కాదు జీవితాలు. పరలోకానికి సిద్ధపడుతుండాలి. వదిలివేసిన పాపాలు ఎప్పటికీ మరలా మన జీవితంలోనికి రాకుండా ఇదిగో దేవుని వాక్యము ద్వారా, సంఘ సహవాసము ద్వారా, రొట్టె విరుచుట ద్వారా, ఎడతెగని ప్రార్థన ద్వారా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు మహిమను మరలా ఇస్తానంటున్నాడు. ఇదిగో ఈ రాత్రి నువ్వు పొందుకోగలవా? లేదంటే అందరూ పాపము చేసి పొందుకోలేకపోతున్నారు అని దేవుడు అంటున్నారు. ప్రభువా, ఈ రాత్రి నేను విడిచిపెడతాను, ఆ పాపాన్ని నేను విడిచిపెడతాను. నువ్వు ఇస్తాను అన్నప్పుడు తీసుకోవటానికి ఇదిగో సంఘములో నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళతానంటే ఎంత గొప్పదండి. ఏమండి, ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచే నువ్వు చూస్తావు నీ హృదయంలో ఆనందం అంటే ఎలా ఉంటుందో. చాలా తృప్తినిస్తుంది ప్రేమన వారలారా, చాలా నెమ్మదినిస్తుంది ప్రేమన వారలారా. ఎందుకంటే పాప భారము తొలగింపబడుతుంది, మనసు తేలికగా అయిపోతుంది. ఎంత తేలికగా అంటే ఏం జరిగినా పర్వాలేదు అని. నిజం చెప్పమంటారా? చచ్చిపోయినా పర్వాలేదన్న ధైర్యం వస్తుంది రక్షణలోనికి రాగానే. ఇప్పుడు చచ్చిపోతామేమన్న భయం కలుగుతుంది. రక్షణలోనికి వస్తే చచ్చిపోయినా పర్వాలేదన్న ధైర్యములోనికి వెళ్ళగలుగుతాం. మరి మన దేవుని పిల్లలారా, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసి ఎలాగ తప్పించుకుంటావు నువ్వు? ఎలాగో వద్దు. ఈ రాత్రి ఆలోచించు. నీ మార్పు కంటే గొప్పది ఏదీ లేదు. దేవుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది. జగత్తు పునాది వేయబడుకో మునిపే నీ కొరకు నా కొరకు నియమించిన యేసుక్రీస్తు మరణపు ద్వారా రక్షణను నువ్వు పుట్టి ఇన్నేళ్ళైనా ఇంకా గ్రహించలేవా? నువ్వు పుట్టక ముందు వచ్చిన రక్షణను పుట్టి ఇన్నేళ్ళైనా ఇంకా అర్థం కాకుండానే బతుకుతున్నావా? మన ఇంట్లో నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు ప్రేమన దేవుని పిల్లలారా. ఏ ఇంట్లోనికి వెళ్ళినా కొన్ని ఫోటోలు ఫ్రేమ్ కట్టించుంటాయి. ఎవరి వెంట అవన్నీ? మన కుటుంబంలో మనకంటే ముందు వెళ్ళిపోయిన మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళ ఫోటోలు. నీ కుటుంబంలో ఎంతమంది వెళ్ళిపోయారు కదా, నీకు ఆలోచన రావట్లేదా ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోతానని? ఆ ఫోటోలు చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఏదో ఒకరోజు నా ఫోటో కూడా ఈ గోడ మీదకి వెళుతుందని మీకు అనిపించటం లేదా? ఆలోచించండి. నిజం చెప్పమంటారా? ఆ ఫోటోలు నవ్వుతూ ఉంటాయి, కానీ వాళ్ళ ఆత్మలు నవ్వుతూనే ఉన్నాయా? ఫోటోలలో నవ్వులున్నాయి, కానీ వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉన్నాయో? నవ్వుతూ ఉండే ఫోటోని పెట్టుకొని నవ్వుతూ బతికేస్తున్నాం ప్రేమన వారలారా. వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయో మీరు ఆలోచించండి. వాళ్ళకు పట్టిన గతి మనకు పట్టాలా? ఆ రోజు వాక్యాలు లేక, సభలు లేక వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయాయి. మనకేమైంది?
మనకేమైందండి? ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ తన వాక్కులను మన దగ్గరికి చేరుస్తూ, ఒక తండ్రి ప్రేమించినట్లుగా, తల్లి గారవించినట్లుగా ఏమండి కూర్చోబెట్టి ప్రేమగా చెబుతున్న ఆయన ప్రేమకు కరిగిపోవలసిన నువ్వు ఎందుకు కఠినంగా ఉంటున్నావు? ఎందుకు కఠినంగా ఉంటున్నావు? ఒక తల్లి ప్రేమకే కరిగిపోయే నీవు తల్లినిచ్చిన, తండ్రినిచ్చిన, జీవితాన్నిచ్చిన, ఆత్మను పెట్టిన, ప్రకృతినిచ్చిన, నీ రక్షణ కొరకు సర్వం సిద్ధం చేసిన సర్వేశ్వరుడు, గొప్పవాడు, అసలు నిన్ను దర్శించుటకు నువ్వు ఏ పాటివాడవు, అయినా నీ దగ్గరకు వచ్చి మారు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎందుకు చులకన చేస్తున్నావు? ఆయన ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా? లేదు, ఆయన విలువ తెలిసింది అంటే, విలువ తెలిసినప్పుడు నాకు రక్షణను అనుగ్రహించిన దేవా తండ్రి అని ఇదిగో క్షణాలలో హత్తుకోవాలి. ప్రేమన దేవుని పిల్లలారా, హత్తుకోవాలి. మీరు ఆలోచించండి, స్కూల్ నుంచి వస్తున్న పిల్లలు ఎలా ఉంటారండి? మొత్తం డట్టీగా అయిపోతారు. అయినా తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాడు అలా వస్తుండగానే హత్తుకుంటుంది. ప్రేమన వారిలారా, ఇదిగో నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, నువ్వెలా ఉన్నా పర్వాలేదు, ఆయనకి నువ్వెలా ఉన్నా పర్వాలేదు. నేను కడుక్కుంటాను అంటున్నాడు, నేను పవిత్రపరుచుకుంటాను అంటున్నాడు, నేను ముడతలు తీసివేస్తాను, డాగును తీసివేస్తాను, జీవితాన్ని మారుస్తాను అంటున్నాడు. ఇదిగో అన్నీ ఆయనే అంటున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే, పరిగెత్తుకొని ఆయన దగ్గరికి రా నాయన, నువ్వే నాకు కావాలి. ఆయన దగ్గరికి వస్తే చాలు, మిగిలినంతా ఆయనే చూసుకుంటాడు. రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి నీ జీవితానికి ఒక విలువ తీసుకొని వస్తాడు. ప్రేమను వారలారా, ఆలోచించండి. రాత్రి వెళ్ళనివ్వకండి. దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏం అర్థం చేసుకున్నాను, ఏం నిర్ణయం తీసుకున్నాను. సన్నిధి కుమార్ గారు ప్రతి సంవత్సరం సభలు పెడుతున్నారు. మనకు కూడా ఒక టార్గెట్, నాయన ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం, నెక్స్ట్ ఇయర్ మరలా సభల వరకు నేను నీలో ఎదగాలి, బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్ అనేది బాగుంటుంది. ప్రేమన వారిలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. తండ్రి, భూమి మీద వర్షం పడినప్పుడే భూమి నాయన తన మొలకలను నాయన ఆకాశం పైగా నాయన చిగురింపజేసుకుంటుంది నాయన. ఈ రాత్రి కూడా నాయన తండ్రి ఇదిగో వర్షముగా నాయన నీ మాటలు మా హృదయములో నాయన జల్లారు నాయన. తండ్రి, వాక్యపు విత్తనము నాయన ఫలించి నాయన నీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆలోచన నాయన కలిగించండి. ఆత్మ ఆవేదనను, దాని తీవ్రతను గుర్తించగలిగే స్థితిని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. లోకం నుంచి వెళ్ళిపోయే మాకు నాయన ఈ లోకముతో సంబంధము లేదు అని నాయన తండ్రి మీరివ్వబోయే ఆ మహిమ కొరకు నాయన ప్రయాసపడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సంఘము ద్వారా జరుగుతున్న సభలు నాయన సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన అనేకులు రక్షణ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో ఈ ప్రాంతంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని నాయన బలపరచండి. ప్రతి పిల్లలను నాయన వారి హృదయాన్ని తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల హృదయాలను పిల్లల వైపు, కుటుంబాలను నాయన నీ వైపు ఆకర్షించుకొని మనం మిమ్మల్ని ప్రాధేయపడుతూ తండ్రి చాలా కాలం తర్వాత నాయన మరలా నీ పిల్లలందరినీ చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రసారమవుతున్న శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము అనేకులకు నాయన దీవెనకరంగా నాయన వారి కుటుంబాలకు నాయన ఆదరణకరంగా నాయన మలచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. నన్నదేనో నాయన ఆ కార్యక్రమాలు మేము వీక్షిస్తున్నామని చెప్పిన తల్లులను నాయన వారి కుటుంబాలను నాయన దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఈ రాత్రికాల ప్రయాణంలో మాకు తోడుగా ఉండండి. నిర్విరామంగా జరుగుతున్న నాయన నీ సభలలో నాయన నీ సాధనముగా వాడుకొని మనం మిమ్మల్ని కోరుకుంటూ నీ సన్నిధిలో తగ్గించుకుంటూ నీ నామమును గొప్ప చేస్తూ నాయన నీ వాక్యమును మా హృదయాలలో ప్రతిష్ఠించుకుంటూ కూడి వచ్చిన నీ పిల్లలందరినీ నాయన నీ చేతులకు అప్పగిస్తూ సేవకులను
ఈ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న పరిచర్యను, వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బహుబలముగా ఘనముగా నాయన మీ పిల్లల్ని మీరు వాడుకునమని మిమ్మల్ని కోరుకుంటూ, మా కొరకు ప్రాణం పెట్టిన మరలా రానయ్యున్న మహనీయుడైన యేసు క్రీస్తు పుణ్యనామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గారికి ఈ యొక్క సభ ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, సభలు అనగానే కేవలం దేవుని యొక్క మాటలు వినిపింప చేయాలనే ఒక ఉద్దేశం. దాని వెనకాల అది ఎంతో ప్రయాసము, ఖర్చు, పని ఎంతో ఉంటుంది. కేవలం కొన్ని గంటల మాటలు వినిపింప చేయడానికి దాని వెనకాల ఎంతో ప్రయాసం. మరి దాసులు ప్రేమానందం గారు, బ్రదర్ సన్నిధి కుమార్ గారి ఈ యొక్క ప్రయాసకి మరి దేవుని యొక్క దాసులు 2 రోజులు మనల్ని ఎంతగానో ఆలోచింపచేసి మన హృదయాలను కదిలింపచేసే వినూత్నమైన అద్భుతమైన మాటలు తెలియజేశారు. మరి వారి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి టీవీ పరిచర్య కొరకు, సభల కొరకు మేనదాదంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పొరపేట మనం చేస్తూ, ఈ సమయంలో వందన సమర్పణ దైవజనులు ప్రేమానందన్ గారు తెలియజేస్తారు. తర్వాత ముగింపు ఆశీర్వాదం తీసుకుని మనం వెళ్దాం. మరి మా గ్రామాన్ని అలాగే మా సంఘాన్ని ప్రేమించి మరి మేము ఆహ్వానించినప్పుడు వారు చక్కని మాట ఇచ్చి అన్న ప్రకారంగా ఈ 2 సభలకి, ఈ 2 రోజులు మహాసభలకి మరి వచ్చి రక్షణ ప్రణాళికన వచ్చిన ఎన్నో ఆత్మీయ సంగతులు అందించినటువంటి అన్న సునీల్ కుమార్ గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగనే మరి ఈ సభలు పెట్టడానికి ముఖ్యంగా మొదటికి స్థలం కావాలి. ఎక్కడక్కడ స్థలం లేదు. మరి స్థలం కూర్చిన మొదటికి స్థలం అడిగిన తర్వాత నా సభలు బుక్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నప్పుడు మరి మా సంఘ పెద్దలు నేను కలిసి మరి ఈ స్థలము మరి తంగెళ్ళ పురుషత్తులు గారిదండి లేటు వారి కుమారులు అడిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు కూడా అడిగినప్పుడు వారు చక్కగా పెట్టుకోండి అని మాకు ఎంత అనుమతినిచ్చారు. అలాగే మరి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే గ్రామ పెద్దలు కూడా, గ్రామ నాయకులు కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఎటువంటి ఆటంకాలు రాకుండా మేము చూసుకుంటే మీకు ఎందుకు అని పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోక్కర్లేదు, మేము చూసుకుంటే మీరు పెట్టుకోండి అని మాకు ఎంతగానో సహకరించారు. అలాగే పెద్దలకు, నాయకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మరి ఇక ఈ పనిలో, ఈ సభల పనిలో మరి మొదటిగా మా సంఘస్థులు అడిగినప్పుడు మరి ఇలా చేద్దామంటే, సరే అయ్య గారు మీరు ఎలా చేద్దామంటే అలాగే చేద్దాం, మీ వెనక మేము ఉంటామని మాకెంతో మరి ప్రోత్సాహం అలాగే ధైర్యపరిచిన బట్టి మా సంఘస్థులకి, అలాగే మరి జీడిఎం చర్చ్ పెద్దపాలెం బిడ్డలు కూడా మరి ఇలా చేద్దామన్నట్టుగా ఏమంటే మీరు చేయండి, మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా మాకు ఎంత చేతనిచ్చారు. దాన్ని బట్టి పెద్దపాలెం జీడిఎం చర్చి పాస్టర్ పెద్దరయ్య గారి వారికి సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి పత్రికలు ఆహ్వానించినప్పుడు మరి అనేక దైవసాలు మరి నిన్నటి దినాన ఈ దినాన్ని కూడా వచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. అందుని బట్టి మరి వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగనే మరి గాయకులు, గాయకురాండ్రు మరి అలాగే పెళ్లి రాజుగారు అండి మా గాయకులు వారు కూడా వచ్చి మాకు ఎంత మరి వారు చక్కని పాటలు పాడి వినిపించినందుకు వారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే చెల్లి దిబోరా నిన్న ఈ దినం కూడా వచ్చి చక్కని పాటలు పాడి వినిపించిన పాపకి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా చేరి వచ్చిన మరి సంఘ విశ్వాసులకు, అలాగే లూథరన్ చర్చి వారు కూడా చాలామంది వచ్చి చక్కగా వాక్యం వినడానికి వచ్చారు. ఈ రీతిగా గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఎంతగానో సహకరించారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థించండి. మరి దేవుడి చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం ఈ రీతిగా ఇంకా మంచి మంచి సభలు పెట్టినట్లు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మనం చేస్తున్నాను. అలాగే మా సంఘ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. మీలో ఎవరు ఏ చర్చకి వెళ్ళకుండా ఉంటే క్రీస్తు సువార్త సంఘం మాకు సంఘం కనుక ప్రభు ఇచ్చిన సంఘంలో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. ఎవరు ఎక్కడికి వెళ్ళకపోతే కనుక, ఏ చర్చికి వెళ్ళకపోతే కనుక వారు మాత్రమే వచ్చి మా మందిరంలో దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ మరి మాటలు నేను ముగిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా శ్రీను గారు మరి మా సంఘ పెద్దగారు సీమాను గారు కూడా మరి ఇక లైవ్ విషయంలో కూడా ఎంతగా సహాయం చేశారు. వారిని బట్టి కూడా ప్రభు వందనాలు చెల్లించుకుంటే మాటలు ముగిస్తున్నాను. అలాగే సన్నిధి కుమారు
మరి అంతకన్నా నాకు తోడుగా ఉండి నా భుజం తట్టి అన్నయ్య నేను ఉన్నాను, నువ్వు ముందుకు నడినప్పుడు చాలా నాకు ధైర్యం వచ్చింది. నేను ఒంటరిగా అయితే నేను ఏమి చేయలేను, నా సహోదరుడు తమ్ముడు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను చేయగలిగాను. అలాగే మరి శేఖరబాబు తమ్ముడు దుబాయ్లో ఎంత పరిచయం, అక్కడ మరి మాకు వాక్యం నేర్పించి చక్కగా ఈ రీతికి నిలబెట్టిన తమ్ముడికి కూడా మరి సభాస్తులుగా సభ నడిపిస్తున్న తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరవచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చేరవచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలమ్మ, అందరికీ వందనాలు. ఇంకెవరైనా భోజనాలు చేయకుండా ఉంటే అక్కడ భోజనాలు పెడుతున్నారు, మన చర్చి ప్రాంగణంలో వెళ్ళి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఆమె ఆత్మీయ సహోదరులు ప్రేమానంద గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇటు భారమైన ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ సభలు మరి దైవజనులు ఇరువురు కూడా మరి ప్రేమానందం గారు అదేవిధంగా సన్నిధి గారి యొక్క సహకారంతో ఇటు విధంగా ఉన్నతంగా దేవుడు జరిగించాడు. చివరికి మనం వచ్చి ముగ్గురు ప్రార్థన చేసుకుని వెళ్దాం, ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. దయచేసి వెళ్ళకండి. మరి ఇంకెవరైతే భోజనములు చేయలేదు వారు దయచేసి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చిన్న ప్రకటన అండి. నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 3వ వార్షిక కుటుంబ ఆశీర్వాద సదస్సు మరి దైవజనులు సునీల్ అయ్య గారి ద్వారా జరుగుతున్నవి. 2026 అక్టోబర్ 16, 17, 18, 19, 20లో మరి చాలా కుటుంబాలకు ఆశీర్వాదకరమైన ఉన్నతమైన మరి సభలు సిద్దిపేట తెలంగాణలో జరుగుతున్నాయి. మరి దైవజనులు మరి వీటి కొరకు ప్రార్థించండి. ఆసక్తి గలవారు అక్టోబర్ అండి మరి పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ప్రతి బుధవారం సాయంకాలం 6:30 నుంచి 7 వరకు, మరియు తిరిగి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:30 వరకు దైవజనులు మరి పి సునీల్ కుమార్ గారు ఈ యొక్క శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా శుభవార్త ఛానల్లో మరి ఇక దేవుని యొక్క వాక్యం వినిపింపచేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా చూసి ఆధ్యాత్మికమైన మరి ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ వచ్చే నెల అనగా ఫిబ్రవరి నెల 9, 10, 11వ తారీఖులలో మానవ జీవితంలో రక్షణ నిరీక్షణ అను క్రీస్తు సత్య సువార్త సభలు కవిటం గ్రామంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరందు ముఖ్య వాక్యోపదేశకులు దైవజనులు మరి సునీల్ కుమార్ గారు 3 రోజులు వాక్యోపదేశం చేస్తారు. మరి ప్రేమతో మనల్ని ఆహ్వానించేవారు మరి సంఘ బిడ్డలు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. దయచేసి పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరొక చిన్న ప్రకటన. నీ గుండెలో ఆగు చప్పుడెప్పుడో నీకు తెలుసా అనేక ఆధ్యాత్మిక సభలు ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2వ తారీఖులు తాళ్ళ చెరువులో ఈ యొక్క సభలు జరుగుతున్న వాక్యోపదేశకులు బ్రదర్ అడ్డాల ఇర్మియా గారు మరి యొక్క సభలు జరుగుతున్నది కనుక ప్రార్థించండి. ఆత్మీయ సహోదరులు అడ్డాల ఇర్మియా గారు మరి కుమారుని సన్నిధి వారిని ముద్రించిన క్యాలెండర్లు ఉన్నాయి. మరి దయచేసి ఫ్యామిలీలో ఒక్కరే తీసుకోండి. వారు దయచేసి ఒక 100 క్యాలెండర్ల వరకు పంపించారు. మరి ఉచితమైన ఫ్రీ అండి ఉచితమే. దయచేసి ఫ్యామిలీకి ఒకటి తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేసిన ఇక ముగింపు ప్రార్థన ఆశీర్వాదం దీవెన తీసుకుని వెళ్దాం. అందరూ కూడా నిలబడండి. కళ్ళు మూసి చాలా చిన్నది ఎప్పుడు భూమి మీద ముగిసిపోతుందో మనకు తెలియదు. మన జీవితం ఆరుగురు వంటివి ఎన్నోసార్లు వింటున్నాం. రేపు మనదే అనుకుంటాం, కానీ అలా అనుకున్న వాళ్ళు ఎందరో తమ జీవితాలు ముగించుకుని వెళ్ళిపోతున్నారు. కనుక మరణించే ముందు క్రీస్తులో ఉండి మరణిస్తే ఆ జీవితం చాలా ధన్యకరమైనది. పాపము కానీ మనలో ఉండి మరణిస్తే చాలా బాధాకరమైన పరిస్థితిలో జారిపోతాం. ఆ కఠినమైన పరిస్థితులు మనకు ఉండకూడదనే కొన్ని మాటలు దేవుని యొక్క దాసుల ద్వారా వినిపింప చేయాలని మరి దైవజనులు ప్రేమానంద గారు, సన్నిధి కుమార్ గారు దేవుడు వారికి ఇచ్చిన తలాంతిని, దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతని చక్కగా నిర్వర్తించడానికి 2 రోజులు ఎంతో భారమైన, ఎంతో ఖర్చైన, ఎంతో పని అయినను మరి జరిగించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. మరి 2 రోజులు సభ ముగిసినది. ఈ స్థలంలోంచి మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఇలా ఈ స్థలంలో మనం కలుస్తామో లేదో మనకు తెలియదు, కానీ మనకు కలవలసిన ఒక స్థలం ఉన్నది. అది ఉన్నతమైన స్థలం. అది దాన్ని మనం పోగొట్టుకోకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా 1 నిమిషం దేవా
ఈ 2 రోజులు చక్కగా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడు. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని ముగించుకుని తిరిగి మేము వెళ్ళుచున్నాం. అయ్యా నీ కృపను మాతో ఉంచండి అని ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో సన్నిధి కుమార్ గారు ప్రార్థన చేసిన తర్వాత అనేక ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కృప కలిగిన మా రాజా, మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చేసిన ప్రభావ. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పదినైనా. మీరు ప్రేమించారు కాబట్టి ఈ క్షణం వరకు మేము సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం. నీ ఒక్కడివే దేవుడు, నేను నీ ఉన్నవాడు అన్నవాడు లోకమంతా కలిగి ఉన్న మా కన్న తండ్రి, మీకు వందనాలు తెలుసు. ఈ సాయంకాల సమయం నీ దాసుందర మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తెలుసు నాయనా. మీకు స్తోత్రం. మా హృదయాలు ప్రభా ఏ విధంగా ప్రభా పురుకలిపోరా ప్రభా, మీకు స్తోత్రం. మీ రక్షణ భాగ్యాన్ని గురించి ప్రభా ఎటువంటి విధంగా ప్రభా చక్కనిగా ప్రేమగా ప్రభా ఒక కుమారుడికి తెలిసినట్టు ప్రభా మీరు తెలియపరిచారు ప్రభా. మీకు స్తోత్రం. ఒక తండ్రి తన కుమారుడు ప్రభా ఏ రకంగా ప్రభా దిద్దుబాటులు నడిపిస్తాడు, అట్టి విధంగా నీ దాసులు నిలబెట్టి ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా మీరు దర్శించారని మీకు స్తోత్రం. ఏ బిడ్డైతే ప్రభా నీ వాక్యాన్ని విని ప్రభా తన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు తిరిగి మరలా పొందుకోవడానికి మీ సహాయం తెచ్చండి నాయన. మీ కృప చూపించండి తండ్రి ప్రభా. నాయన మీకు వందాలి. లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ రక్షణ పోతే సంపాదించుకోలేము ప్రభా. నాయన మీకు స్తోత్రం. ఆ రక్షణలో మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీకు ఉండాలి. కుమారుడు తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వచ్చిన ప్రభా నా తండ్రి నైనా మీకు రక్షణ వస్త్రాలను ఇచ్చావు తండ్రి, దుస్తుల్ని ఇచ్చావు ప్రభా. మరలా మా తప్పులు మేము తెలుసుకున్నా తండ్రి. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మీ సహాయం దయచేయండి నాయన. మరలా నీ కొరకు నూతనమైన జీవితాన్ని గ్రహించండి తండ్రి. మీకు ఇస్తుంది మీ చిత్తమైతే ప్రభా నాయన. మీ రెండో రాకుండా ఉంటే మీ సహాయం తెచ్చామని నాయన. లేట్ అయినప్పుడు కూడా ప్రభా నీ పిల్లలందరూ ప్రభా నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. నాన్న మీకు ఉండాలి. ఈ మంచి ప్రాంతంలో ప్రభు కూర్చోడుగా నేలను కూర్చున్న ప్రభు దివ్యమైన మాటలు వినటానికి ప్రభు మీరు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరి ప్రభు నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాల్లో రక్షణ దయచేయండి దేవా. మీకు ఇస్తూ నేను వారి సంఘాల్లో రక్షణ దయచేయండి. రాబోయే దినాల ప్రభు శబార్తు సభలు ప్రభు పెంచడానికి వారి హృదయాలను మార్చండి, వాళ్ళ మనసులను మార్చండి, వారి జీవితాలను మార్చండి. నేను మీకు ఇస్తూ అటువంటి భాగ్యాన్ని అందరికీ అనిపించండి. నేను స్టేజ్ ఉన్న ప్రతి ఒక్క సావుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త పనులు వర్ధిల్లింపొచ్చండి నా నాటికి ప్రభు. అనేక మందికి ప్రభు అనేక ప్రాంతాల్లో నీవు సువార్తను పండించండి. మీ సహాయం అనుగ్రహించమని నాయన మీకు వందనాలు తెలియచ్చు. నేను ఈ కార్యక్రమం ముగించుకుని మేము వెళ్తుండగా నీ కృప, నీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమాన్ని తిరిగి నీ సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని నీ దాసులు బారి తెలుచుండగా ప్రయాణం అంతట్లో మీరు తోడే ఉండమని నేను మరొకసారి మమ్మల్ని నీ హస్తాలుగా చెప్పుకుంటూ నేను మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, మా శరీర ప్రాణాత్మను మీ స్వాధులోంచి నడిపించమని, మీరే మహిళలు పొందుకుంటారని అతి త్వరలో రాని ఉండండి మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము స్థానిక సంఘమునకును సకల పరిశుద్ధులకును ఈ ప్రాంతములో ఉంటున్న దేవుని పిల్లలందరికీ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.